ప్రభా మీరే నడిపించమని అడుగుతున్నామయ్యా. యేసయ్య మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. ఇక్కడ అందరము ప్రభా మేము ప్రభా మీ యొక్క వాక్యము వింటుండగా మా హృదయాలు తెరిచి ప్రభా మీ యొక్క వాక్యానుసారం మేమందరం నడుచుకునేలాగున సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ ద ప్రేయర్. మన మధ్యలో ప్రసంగికులు నిరీక్షణ గారు ఫ్రమ్ ఖమ్మం గారు ఉన్నారు. వారు వాక్యోపదేశం చేయక ముందు ఇంట్రడక్షన్ ఇవ్వవలసిందిగా పార్ట్నర్షిప్ అధ్యక్షులు వారు కృష్ణయ్య సార్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభునామంలో మీకు అందరికీ వందనాలు. వెల్కమ్ టు దిస్ మార్నింగ్ జూమ్ మీటింగ్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ఉదయకాలం ముందు మన మధ్య దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి సహోదరులు నిరీక్షణ రావు గారు ఉన్నారు. వారు ఖమ్మంలో బేస్ చేసుకొని ఉంటారు. వారి మిసెస్ హెలెన్ మేము కలిసి యువిఎస్ఐలో స్టాఫ్ వర్కర్గాను, ముఖ్యంగా విజయవాడలో ఉంటూ స్టేట్ సెక్రటరీగా ఉన్న ఆ టైంలో నిరీక్షణ్ మాతో కలిసి మేమందరం కూడా కాలేజీ స్టూడెంట్స్ మధ్య చాలా చురుగ్గా పనిచేసాము. నిరీక్షణ్ తన వైఫ్, తర్వాత దేవుడు వారిని దీవించి 3 పిల్లల్ని ఇచ్చారు. ఒక బాబు, 2 కుమార్తెలు. వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి నిరీక్షణకు 2 మనవాళ్ళు అనుకుంటాను, 2-3 ఉన్నారు, చెప్తాను, కరెక్ట్ చేస్తాను. మేమంతా కలిసి చాలా ఉజ్జీవకరమైన కాలేజ్ స్టూడెంట్స్ మధ్య, గ్రాడ్యుయేట్స్ మధ్య చాలా మంచి సేవ చేయడానికి దేవుడు కృప చూపి వాడుకున్నాడు. ఇప్పటికీ వాళ్ళు దేవుని సేవలో ఆ విధంగానే వాడబడుతుంటున్నారు. వారి పిల్లలు వాళ్ళు కూడాను. తాను ప్రొఫెషనల్గా టీచర్గా పనిచేసేవాడు. తర్వాత పూర్తిగా దేవుని సేవకు సమర్పించుకొని కొంతకాలం టీమ్ ఇండియాతో కలిసి టీచ్ చేసేవాడు. తర్వాత ఇప్పుడు మనతో పార్ట్నర్షిప్ ఇండియాతో కూడా కలిసి పనిచేయడానికి, టీచింగ్లో ఇన్వాల్వ్ కావడానికి ముందుకు వచ్చారు. మరి దేవుని యొక్క సేవలో వారిని చాలా విరివిగా వాడుకుంటున్నాడు. ముఖ్యంగా తాను యువిఎస్ఐ ఏపీలో మిషన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా ఉంటూ మిషన్స్ గురించి ఎక్కువ అవగాహన కలిగి స్టడీ చేశారు. దాని మీద టీచ్ చేస్తూ ఉన్నారు. మన పార్ట్నర్షిప్ ఇండియాలో కూడా భవిష్యత్తులో టీచ్ చేయబోతుంటున్నారు. సో కాబట్టి అలాంటి దైవజనులు మన మధ్య ఉంటాం. మనకు ఈ యొక్క అంశం మీద బోధించడం అనేది మనకెంతో ఆశీర్వాదకరము. కాబట్టి ఈ సమయాన్ని సోదరులు నిరీక్షణ గారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ నిరీక్షణ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఓకే, నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. కోహోస్ట్ ఇచ్చాను మీకు. ఓకే అండి. యా, మీకు అందరికి కనిపిస్తుంది కదా స్క్రీన్? ఓకే, కనిపిస్తుంది. రైట్. ఈ పాట పాడుకున్న తర్వాత మనము మన యొక్క టాక్ వన్కి వెళ్దాము. ఓకే, మీకు అందరికీ తెలిసినటువంటి పాట ఇది జక్కి దేవరాజు గారు రాసినటువంటి పాట. చాలా కాలం క్రితం రాసినటువంటి పాట ఇది. దీన్ని మనము ఈ యొక్క మన యొక్క టాక్కి సంబంధించినటువంటి అర్థం దీంట్లో మనకు కనిపిస్తుంటుంది. కాబట్టి అందుకనే ఈ పాట పాడాలని ఆశపడుతూ ఉంటున్నాను. నశించు ఆత్మలెన్నో నా చింతనే ఉండగా
నా ప్రభువా నాకిమ్మయా నీ హృదయ భారంబును నశించు ఆత్మలెన్నో నా చింతనేయుండగా నా ప్రభువా నాకిమ్మయా నీ హృదయ భారంబును నశించు ఆత్మలెన్నో పాపంబుతో పెనగినా భారంబుతో ఓడినా పాపంబుతో పెనగినా భారంబుతో ఓడినా శాపంబులో మునిగినా ఆత్మలంజేరగా శాపంబులో మునిగినా ఆత్మలంజేరగా నా ప్రభువా నీ కొరకే ప్రేమించి వారిని నడిపింతును నా ప్రభువా నీ కొరకే ప్రేమించి వారిని నడిపింతును నశించు ఆత్మలెన్నో నా చింతనేయుండగా నా ప్రభువా నాకిమ్మయా నీ హృదయ భారంబును నశించు ఆత్మలెన్నో నీ ఆత్మ నన్ను నింపగా నీ కృపలో బలముందగా నీ ఆత్మ నన్ను నింపగా నీ కృపలో బలముందగా నీ వశమై నేనుండగా నాయందే నీవుండగా నీ వశమై నేనుండగా నాయందే నీవుండగా నా ప్రభువా నీ కొరకే ప్రార్థించి నడిపింతును నా ప్రభువా నీ కొరకే ప్రార్థించి వారిని నడిపింతును నశించు ఆత్మలెన్నో నా చింతనేయుండగా నా ప్రభువా నాకిమ్మయా నీ హృదయ భారంబును నశించు ఆత్మలెన్నో కోతెంతో విస్తారము పనివారు బహు కొంచెము కోతెంతో విస్తారము పనివారు బహు కొంచెము నీ పంటన్ కోసెడి వారిన్ పంపుము మా యజమానుడా నీ పంటన్ కోసెడి వారిన్ పంపుము మా యజమానుడా భారంబుతో పనిచేయన్ నింపుము దేవా నీ దాసులన్ భారంబుతో పనిచేయన్ నింపుము దేవా నీ దాసులన్ నశించు ఆత్మలెన్నో నా చింతనేయుండగా నా ప్రభువా నాకిమ్మయా నీ హృదయ భారంబును
నశించు ఆత్మలెన్నో. థ్యాంక్ యూ. రైట్. మీకు నేను మొదటిగా కొన్ని బిల్డింగ్స్ యొక్క స్ట్రక్చర్స్ చూపించాలని ఆశపడుతూ ఉంటున్నాను. మన యొక్క అంటే అంశము చర్చ్ అండ్ మిషన్స్ అనేటువంటి అంశం మీద ఈ దినాన మనం మాట్లాడుకోబోతూ ఉంటున్నాము. దానికి గాను మీకు నేను కొన్ని స్ట్రక్చర్స్ అనగా మరి చర్చ్ యొక్క బిల్డింగ్స్ కొన్ని స్ట్రక్చర్స్ మీకు చూపించాలని ఆశపడుతున్నాను. దాని ద్వారా ఏంటంటే నిజమైనటువంటి అవగాహనకు మనం రావాలా, సరైనటువంటి అవగాహనకు, అనగా సంఘము అంటే ఏమిటి అనేటువంటి మంచి అవగాహనకు రావాలి అనేటువంటిది నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? దయగల ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ సమయాన్ని మా కొరకు మీరు ఇచ్చినందుకు వందనాలు. మరి ప్రభువా, సంఘము ప్రేషిత పరిచర్య అనేటువంటి 2 విషయాల గురించి మేము ఈ దినము ఈ సమయంలో నేర్చుకుంటూ ఉంటుండగా మీరు మాతో మాట్లాడండి. జూమ్ ద్వారా జాయిన్ అవుతున్నటువంటి బిడ్డలందరిని బట్టి వందనాలు దేవా. మరి సంఘం పట్ల, నీ పరిచర్య పట్ల సరైనటువంటి అవగాహన నీ బిడ్డలు కలిగి ఉండటానికి ఈ యొక్క తండ్రి సమయాన్ని మీరు మాకు ఆశీర్వదించమని బ్రతిమలాడుకుంటున్నాం దేవా. నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ పార్ట్నర్షిప్ ఇండియా అనేటువంటి ఈ సంస్థను బట్టి వందనాలు. అనేక మంది నీ వాక్య విషయాలను ప్రభువా సరైనటువంటి రీతిలో నేర్చుకోగలుగుటకు మీరు అనుగ్రహిస్తున్న కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని కూడా మీరు మా కొరకు ఆశీర్వదించమని, జాయిన్ అవుతున్నటువంటి బిడ్డలందరితో మీరు చాలా స్పష్టంగా మాట్లాడగలిగినటువంటి దేవుడుమని నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను మహింపరుస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ మ్యూట్లో ఉండండి. దాని ద్వారా ఏంటంటే వేరే వారికి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందని. ఓకే, రైట్. ఇక్కడ నేను మొదటిగా మీకు చూపిస్తుంది, మీకు అందరికి తెలుసు, మెదక్ కెథెడ్రల్. ఇది కెథెడ్రల్ అని ఎందుకంటారనంటే అది బిషప్స్ హెడ్ క్వార్టర్స్గా ఉంటుంది అనమాట. అనగా దాన్ని అందుకనే కెథెడ్రల్ అంటారు. మామూలుగా చర్చ్ అని అందరూ అంటుంటారు, ఒక చర్చ్ బిల్డింగ్ అనమాట అది. కాబట్టి ఇది మెదక్ కెథెడ్రల్. తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది డోర్నకల్ కెథెడ్రల్ అంటారు. దీన్ని ఎపిఫనీ కెథెడ్రల్ అని అంటారు. కెథెడ్రల్ అంటే మహా ఆలయము అనే అర్థం కూడా తెలుగులో మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇవన్నీ మీకు చూపించిన తర్వాత అసలు విషయానికి వస్తాను. ఇది కొత్తగూడెంలో సెయింట్ ఆండ్రూస్ చర్చ్. అంటే ఇది ఈ కట్టడలు మీరు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత చక్కగా కట్టారు, ఎంత బాగున్నది ఇది అనేటువంటి ఉద్దేశం. దీన్ని ఖమ్మంలో కట్టబోతూ ఉంటున్నారు. సెయింట్ మేరీస్ బెసిలికా చర్చ్ ఖమ్మంలో సిఎస్ఐ వాళ్ళు దీన్ని కట్టబోతూ ఉంటున్నారు. ఇంకా కట్టలేదు, కట్టబోతూ ఉంటున్నారు. ఇది మీకు అందరికీ తెలుసు, తమిళనాడులో వెలంకిని అనేటువంటి ఈ యొక్క మరి బిల్డింగ్ గురించి మీకు తెలుసు, నాగపట్నంలో ఉంటున్నటువంటిది అనమాట. ఇది 16వ శతాబ్దంలో కట్టబడినటువంటి, ఇది నాగాలాండ్లో ఉంటున్నటువంటి ఇంకొక బాప్టిస్ట్ చర్చ్ అన్నమాట. ఇది చాలా అద్భుతమైన కట్టడం. ఇది కూడా, ఇది ఆసియాస్ లార్జెస్ట్ చర్చ్ అని అంటారు. ఈ మధ్య కాలంలో వరంగల్లో కూడా ఒక చర్చ్ కట్టారు. అది కూడా చాలా మంది ఏమని చెప్తున్నారంటే ఇది ఆసియాలోకి చాలా పెద్ద సంఘం, దీనికన్నా పెద్దది అని అంటారు అనమాట. ఇది వాస్తవానికి ఇప్పుడు మనం చూసినటువంటి ఆ చర్చ్ యొక్క లోపలి భాగం అన్నమాట. ఈ విధంగా కట్టారు వాళ్ళు. ఇక్కడ మీకు నేను ఇంకొక చర్చ్ చూపిస్తా ఉన్నా. ఇది సర్వెంట్ చర్చ్, తూలుగొండ, చింతూరు మండలంలో ఉంటుంది, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇక్కడ అంటే ఇది వాస్తవానికి నాకు ఒక మిషనరీ ఆర్గనైజేషన్ ఉంది, దాని యొక్క సంఘం అన్నమాట ఇది. ఆ ఆర్గనైజేషన్ ద్వారా కట్టినటువంటి సంఘం తూలుగొండలో ఉంటుంది ఇది.
ఈస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో. అంటే అంతకుముందు చింతూరు ఈ యొక్క అంటే ఖమ్మం డిస్టిక్లో ఉన్నటువంటి దాదాపు 7 మండలాలు ఆంధ్రాలోనికి వెళ్ళిపోయినాయి. అంతకుముందు ఖమ్మం డిస్టిక్లో ఉండేవి. అక్కడ నేను మరి దేవుని సువార్త ప్రకటించడం ద్వారా కట్టినటువంటి సంఘం. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, ఇక్కడ వ్యక్తులను చూస్తున్నాము, బిల్డింగ్ని కూడా చూస్తూ ఉంటున్నాం మనం. నేను అందుకనే ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాను ముందుగా. విచ్ ఈస్ కాల్డ్ చర్చ్? దేన్ని మనము సంఘము అంటున్నాం? ఇప్పుడు వరకు మనం చూసినటువంటి బిల్డింగ్స్ని సంఘం అంటున్నామా? చర్చ్ అని ఇంగ్లీష్లో మనం ఉపయోగిస్తూ ఉంటాం. తెలుగులో కూడా సంఘం అనం మనం. ఎక్కువ భాగం చర్చ్ అని అంటుంటాం అనమాట. చర్చ్కి వెళ్తున్నాము అని అంటారు. చర్చ్కి వెళ్తున్నాము అని అంటున్నప్పుడు సంఘంకి వెళ్తున్నాము అని తెలుగులో ఎవరు చెప్పరు. చర్చికి వెళ్తున్నాము అంటారు అనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు. విచ్ ఈస్ కాల్డ్ చర్చ్? చర్చ్ అంటే ఏమిటి మరి ఇక్కడ? ఇది నేను అందుకని ఇక్కడ ఇంకో ప్రశ్న వేస్తున్నాను. బిల్డింగ్ ఆర్ బిలీవర్స్? ఎవరిని మనము అనగా దేనిని సంఘం అంటున్నాం? బిల్డింగ్ని సంఘము అని అన్నట్లయితే పొరపాటు పడుతున్నట్టు లెక్క. బిలీవర్స్ ఇక్కడ అనగా యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడినటువంటి జనాంగము సంఘముగా పిలువబడినది అనేటువంటిది వాక్య ప్రకారం మనకి చక్కగా అర్థమవుతున్నటువంటి విషయం అన్నమాట. బిల్డింగ్ ఎందుకు మరి అని అంటే, ఆ బిలీవర్స్ ఎవరైతే యేసుక్రీస్తుని రక్షకుని అంగీకరించి ఆయన కొరకు జీవించాలని తాపత్రయం కలిగినటువంటి వారందరూ కూడా ఒక చోట చేరి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించటానికి ఒక కట్టడం కావాలి కాబట్టి ఈ కట్టడాలు వచ్చినాయి అన్నమాట. అనగా వాళ్ళందరికీ కూడా ఒక షెల్టర్ ఉండాలి, అందరు కలిసి దేవుణ్ణి ఆరాధించటానికి. ఆ ఊరిలో, ఆ ప్రాంతంలో ఉంటున్నటువంటి బిలీవర్స్ అందరు కూడా ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధించటం. కాబట్టి ఇక్కడ బిల్డింగ్స్కి ప్రాధాన్యత లేదు. నువ్వెంత పెద్ద కట్టడమైనా, ఎంత అద్భుతమైనటువంటి కట్టడమైనా నువ్వు కట్టుకోవచ్చు, కొన్ని కోట్ల రూపాయలు ధారపోసి కట్టుకోవచ్చు. కానీ దానికి కాదు ప్రాధాన్యత. దానిలో ఆరాధించడానికి వచ్చినటువంటి బిలీవర్స్కి ప్రాధాన్యత. అంటే వాళ్ళు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అనేటువంటిదే ప్రాముఖ్యమైన అంశం ఇక్కడ. అనగా చర్చ్ అని అంటంతోనే సంఘము అని అంటున్నప్పుడు ఇట్స్ నాట్ ద బిల్డింగ్, ఇట్స్ బిలీవర్స్ అనేటువంటిది ఖచ్చితంగా మనకందరికి అవగాహనలోనికి రావాలి. అందుకనే ఇక్కడ మీకు ఇంకొద్దిగా వివరణాత్మకంగా వెళ్ళాలని ఆశపడుతూ ఉంటున్నాను. చర్చ్ అనేది, చర్చ్ ఈజ్ ఎ ఫ్యామిలీ. సంఘము అనేది ఒక కుటుంబము. ఇది వాక్యానుసారంగా మనం ఆలోచిస్తున్నటువంటి విధానం అన్నమాట. మొదటిగా మనం చూస్తే ఒక 4 వ్యక్తులు అనగా భార్యాభర్తలు 2, వారి పిల్లలు, వారు ఒక సంఘంగా చూస్తాం మనం. అదేవిధంగా ఒక 5 members ఫ్యామిలీ, ఇట్స్ ఎ చర్చ్. అదేవిధంగా 6 members ఫ్యామిలీ, ఇట్స్ ఎ చర్చ్. ఈ ఫ్యామిలీస్ అన్ని కలిసి ఒక 10 ఫ్యామిలీస్ అయినాయి అనుకోండి, ఇట్స్ ఎ చర్చ్. అది కూడా ఒక సంఘముగా పిలువబడుతూ ఉంటుంది. వారందరూ కలిసి ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధించటానికి, సహవాసం కలిగి ఉండటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి, సహవాసం కలిగి ఉండటానికి, వాక్యాన్ని ధ్యానించటానికి, ప్రార్థించటానికి, ఇందుకొరకు సంఘము ఒక చోట గ్యాదర్ అవుతుంది. కాబట్టి అందుకనే ఇక్కడ కుటుంబాలన్నీ కలిస్తేనే సంఘం అవుతుంది. ఈ కుటుంబాలన్నీ కలిసి ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధించటానికి ఒక బిల్డింగ్ అవసరం ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తు చేసుకుంటూ ఉంటున్నాం. కాబట్టి చర్చ్ ఈజ్ ఎ ఫ్యామిలీ అనేటువంటి కాన్సెప్ట్ చక్కగా మీరు అర్థం చేసుకోండి. దేవుని యొక్క వాక్య విధానంలో ద నేచర్ ఆఫ్ యూనివర్సల్ చర్చ్ అండ్ ద లోకల్ చర్చ్, దట్ ఇట్ మీన్స్ చర్చ్ని 2 విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. అనగా యూనివర్సల్ చర్చ్ అండ్ లోకల్ చర్చ్, అనగా సార్వత్రిక సంఘము మరియు స్థానిక సంఘం అన్నమాట. అనగా సార్వత్రిక సంఘము గురించి మనము దేవుని వాక్యములో అర్థం చేసుకుంటాం. ముఖ్యంగా న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికల్లా అపోస్తలుల కార్యాల గ్రంథంలో సార్వత్రిక సంఘం యొక్క లక్షణాలని
చాలా చక్కగా మనం అర్థం చేసుకోవటానికి వీలవుతుంది. అంతేకాదు పౌలు రాసినటువంటి పత్రికల ద్వారా చక్కగా అర్థం చేసుకోవటానికి వీలవుతుంది అనమాట. అందుకనే ఇక్కడ కొన్ని విషయాలు మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. అనగా సార్వత్రిక సంఘ లక్షణాలు ఎలా ఉంటాయో స్థానిక సంఘములో కూడా అవే లక్షణాలు కలిగి ఉండాలి. అప్పుడే అది సంఘం అనబడుతుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మొదటిగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 19వ వచనము మీరు చూసినప్పుడు అక్కడ మనకు ఈ విధమైన పదాలు కనిపిస్తాయి అన్నమాట. అనగా ఏక పట్టణస్థులు అని అంటాడు. ఆ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20, 21 ఈ వచనాల్లో 19, 20, 21 వచనాల్లో సంఘం యొక్క నిర్వచనాన్ని చూస్తాం మనం. అనగా అది కట్టడము, కుటుంబము అని ఇలాంటి విషయాలన్నీ మనం అక్కడ అర్థం చేసుకోవటానికి వీలవుతుంది అన్నమాట. ఇక్కడ ఒక పదాన్ని ఉపయోగించారు, అంటే ఇట్ ఈస్ ఎ కామన్ వెల్త్ అన్నారు. ఇది ఎక్కడిది అని అంటే అపోస్తల కార్యాల గ్రంథంలో 4వ అధ్యాయం 33వ వచనంలో చూస్తాం. వాస్తవానికి మనం అక్కడ గమనిస్తూ ఉంటున్నప్పుడు అపోస్తల కార్యాల గ్రంథము 4వ అధ్యాయంలో మీరు చూస్తున్నప్పుడు బైబిల్స్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు దయచేసి దాన్ని మీరు తెరిచి ఆ వాక్య భాగాలను చూడాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. అక్కడ మీరు చూసినట్లయితే 32వ వచనం నుంచి నేను చదువుతున్నాను. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఈ అర్థాన్ని బట్టి ఇట్ ఈస్ ఎ కామన్ వెల్త్ అనేటువంటి అర్థాన్ని ఇక్కడ మనం తీసుకున్నట్టు గమనించవచ్చు అన్నమాట. అయితే ఎఫెసీ పత్రికలో ఏక పట్టణస్థులని, ఇక్కడేమో అందరూ కలిసి ఒకే చోట ఉన్నారు, అందరూ ఒక కుటుంబముగా కనిపిస్తున్నారు అన్నటువంటి అర్థాన్ని ఇక్కడ మనం చూస్తాం. అందుకని ఇక్కడ ఏమంటారంటే తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నారనమాట. అనగా అక్కడ మనం గమనిస్తూ ఉంటున్నట్లయితే తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నారు అని అంటున్నప్పుడు మనం కింద చదివితే ఎలా అది అనేది అర్థమవుద్ది మనకి. చూడండి అక్కడ 14వ వచనంలో అన్నమాట. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చింది. వాళ్ళు తీసుకొని వచ్చి అపోస్తులకు ఇస్తూ వచ్చారనమాట. తర్వాత ప్రతివానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి, వానిలో ఎవరికి కొదువలేదు. ఇది సంఘము అనగా ఎలా ఉండాలి, దాని లక్షణాలు ఏంటి, దాని స్వరూప స్వభావం ఏంటి. ఇక్కడ మొదటిగా చాలా మంది ఈ దినాల్లో అపోస్టలిక్ చర్చ్ అని పెట్టుకుంటా ఉన్నారు. అపోస్టలిక్ చర్చ్ యొక్క ఆ స్వభావం ఏంటో ఇక్కడ అర్థం చేసుకోండి. నిజంగా అపోస్టలిక్ చర్చ్ లాగా ఉంటున్నారా మీరు? అలాంటి రిజంబ్లెన్సెస్ మీలో ఉన్నాయా అనేది కూడా ఆలోచించాలి. పేరు పెట్టుకోవటంతోనే సరికాదు అక్కడ. కాబట్టి ఏక పట్టణస్థులు అంటే ఒకే పట్టణంలో ఉంటున్నటువంటి వారు. ఇది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో కూడా చదువుతాం మనం. చూడండి దయచేసి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. నేను కొద్దిగా స్పీడ్ వెళ్తాను, ఎందుకంటే కొన్ని విషయాలు మీతో ఎక్కువగా మాట్లాడటానికి వీలవుతుంది అనేటువంటి ఉద్దేశంతో అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను అని అంటాడు అనమాట. ఏక పట్టణస్థులు గమనించండి, అంటే ఒకే పట్టణంలో ఉంటున్నటువంటి వారు ఎలాంటి మనస్తత్వం కలిగి లక్షణాలు కలిగి ఉంటున్నారు. మనందరం ఒక ఊరి వాళ్ళము, అదేవిధంగా మనందరం కూడా ఒక దగ్గర ఉంటున్నటువంటి వారము. యేసుని అంగీకరించినటువంటి వారందరూ కూడా ఇలాంటి మనస్తత్వంతో ఉంటారు. వాళ్ళలో భేదాభిప్రాయాలు ఉండవు అనేటువంటిది అనమాట. తర్వాత వాళ్ళందరికీ కలిగినదంతా కూడా ధనము అంతా కూడా సమిష్టిగా పెట్టుకుంటారు. అంటే అర్థం ఏంటంటే ఆ సంఘంలో ఉంటున్నటువంటి వారందరికీ కూడా ఏ కొదువ రాకుండా అందరూ షేర్ చేసుకుంటారు అనేటువంటి అర్థాన్ని ఇక్కడ మనం గ్రహించవచ్చు. కొద్ది ముందుకు వెళ్ళిపోతాను. ఇట్ ఈస్ ఏ హౌస్ హోల్డ్ అని చూస్తాం మనం. ఇక్కడే ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏమని అంటున్నారు? దేవుని ఇంటి వారునై ఉన్నారు అని అంటాడు. దేవుని ఇంటి వారునై ఉన్నారు మీరు.
అంటే దేవుని ఇంటివారంటే దేవుని గృహము అని అంటున్న అర్థం ఏంటంటే ఆయన బిడ్డలము మనందరం కూడా, ఒక ఇంటి వారము మనందరం కూడా. అందుకనే కొరింథీ పత్రికలు కూడా ఈ మాట ఉపయోగిస్తాడనమాట. కొరింథీ పత్రికలో మీరు చూసినట్లయితే మొదటి పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. 3వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడంటే, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అని అంటాడు. కాబట్టి దేవుని గృహము మీరు, అనగా సంఘము అనేటువంటిది దేవుని గృహము, దేవుని ఇల్లు, అనగా ఆ గృహములో ఆయన నివసిస్తాడు. ఆ గృహముకు సంబంధించినటువంటి వారంతా కూడా ఆయన వారు. ఇవన్నీ మనము అర్థం చేసుకుంటున్నాం. తర్వాత ఇట్ ఈస్ ఎ బిల్డింగ్, అది ఒక కట్టడము అని చూస్తాం. ఎక్కడ ఇది? 2వ అధ్యాయం, ఇందాక ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మీరు చూసినప్పుడు అక్కడ క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము అని అంటాడు నెక్స్ట్ వర్స్. అనగా అపోస్తలులు వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఏమిటి వాళ్ళు వేసినటువంటి పునాది అంటే, మన కట్టడము అని అంటున్నప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, ఇదిగో ఇలాంటి బిల్డింగ్స్ ని చూస్తున్నాం. మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇలాంటి బిల్డింగ్స్ ని చూస్తాం. మనం కాదు, బిల్డింగ్ గురించి కాదు అక్కడ మాట్లాడుతుంది, మన యొక్క విశ్వాస ఎదుగుదల గురించి మాట్లాడుతూ ఉంటాడు పౌలు గారు. అనగా మన యొక్క నమ్మకము, మన విశ్వాసము దేని మీద ఆధారపడి ఉంటున్నది అని అంటే, అపోస్తలులు వేసినటువంటి పునాది మీద, అనగా యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానాల మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఆయన రాకడ మీద ఆధారపడి ఉంటుంది. మన విశ్వాసం అంతా కూడా దాని మీద కట్టుకుంటూ వస్తాం. మనం కట్టడం అంటే దినదినము మనము ఎదుగుతూ ఉంటాం అన్నమాట దాంట్లో. కాబట్టి ఇట్ ఈస్ ఎ బిల్డింగ్ అనేటువంటి అర్థాన్ని అక్కడ అందుకొరకు ఇచ్చారు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. అంతేగాని కట్టడం అని అంటంతోనే ఓ పెద్ద అందమైనటువంటి పెద్ద బిల్డింగ్ కట్టేసి నగిషీలు చెక్కేసి ఇది సంఘము అని దాన్ని పూజించటానికి కాదు, ఆ కట్టడాన్ని పూజించటానికి కాదు. దేవుడు మనకు కట్టడము అనేటువంటి విషయాన్ని పౌలు ద్వారా తెలియజేస్తుంది. తర్వాత ఇట్ ఈస్ ఎ టెంపుల్, అది ఒక ఆలయము అనేటువంటి చూస్తున్నాం, పరిశుద్ధ ఆలయము. అందుకని ఇక్కడ 21-22 వచనాల్లో చూడండి, ప్రతి కట్టడము ఆయనలో అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన ఆలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ప్రతి కట్టడము ఆయనలో అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ దేవాలయం అని అంటంతోనే దేవుడు నివసించే ఆలయము ఇదే, అనగా మనం కట్టుకున్నటువంటి కట్టడం అనేటువంటి దాని మీద మన యొక్క చూపు అంతా వెళ్ళిపోతుంది, మన దృష్టి అంతా అటు మలుస్తున్నాం మనం. కాదు, ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే, ఆయన పరిశుద్ధ ఆలయం అంటే ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అవుటకు వృద్ధి పొందుచున్నది. వాస్తవానికి మనము ఓల్డ్ టెస్టిమెంట్లో చూసినట్లయితే, మనం చూసినట్లయితే మొదటిగా బలిపీఠం చూస్తాం, ఆ తర్వాత ప్రత్యక్ష గుడారం చూస్తాం, ఆ తర్వాత మనము ఈ దేవాలయం గురించి చూస్తాం. న్యూ టెస్టిమెంట్కి వచ్చేసరికల్లా మీ దేహమే దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు మీ దేహము నిలయం అయి ఉంటున్నది. కాబట్టి ఆయన మన మధ్య నివసించడానికి వచ్చాడు యేసుక్రీస్తుగా, ఆ తర్వాత మనలో నివసించడానికి పరిశుద్ధాత్మగా ఈ లోకంలో ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ పరిశుద్ధ దేవాలయము, ఈ కట్టడము ఎవరంటే నువ్వు నేనే అన్నమాట. కాబట్టి మనలో నివసించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు, పరిశుద్ధాత్మగా ఇప్పుడు మనల్లో ఉన్నాడు, అనగా విశ్వాసీలో ఆయన ఉన్నాడు అనేటువంటిది అర్థం చేసుకోవాలి మనం. ఇట్ ఈస్ ఎ టెంపుల్. ఈ యొక్క విశ్వాసుల యొక్క గుంపు అని అంటున్నప్పుడు వారందరూ కలిస్తేనే దేవుని ఆలయముగా ఉంటాం, అనగా దేవుడు నివసించేటువంటి ప్రదేశం. ఎక్కడుంటున్నాడు? ఆయన మనలో ఉంటున్నాడు. మన ద్వారా ఆయన తన యొక్క సందేశాన్ని అంతటిని కూడా మన జీవితం ద్వారా ఇతరులకు అందించాలని ఇష్టపడినటువంటి దేవుడు. అందుకని మనలో నివసిస్తున్నాడు. మనం పరిశుద్ధంగా జీవించాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయన మనలను
దినదినము నడిపిస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ పరిశుద్ధ దేవాలయముగా పిలువబడింది సంఘము అనేది చూస్తున్నాం. అంతేగాని మీరు కట్టుకున్నటువంటి మందిరాలు కాదు. మీ మందిరంలో మీరు అనగా మీరు అక్కడ ఆలయంలో ఆరాధించడానికి కట్టుకుందే కానీ ఆ మందిరము దేవుని మందిరం అని కాదు అక్కడ ఉద్దేశం. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. ఎక్కడైతే 3-4 కూడుకుంటారో అక్కడ వారి మధ్య నేను ఉంటాను అని అంటున్నప్పుడు మన అందరం కూడుకున్నాం కాబట్టి అక్కడ దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. అంతేగాని మనం కట్టాం కాబట్టి, ఒక బిల్డింగ్ కట్టాం కాబట్టి ఆ బిల్డింగు ఆయనది అంటానికి కాదు. కాబట్టి అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. ఇక్కడ పరిశుద్ధమైన దేవాలయం అంటున్నప్పుడు మనమే ఆ దేవాలయము అనేటువంటిది మరొకసారి గుర్తు చేస్తున్నాను. అండ్ దెన్ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో 27వ వచనంలో చూసినట్లయితే క్రీస్తు యొక్క శరీరం ఇది, అనగా ఈ యొక్క విశ్వాసుల సమూహము, ఈ యొక్క సంఘము అంటే క్రీస్తు శరీరము. అక్కడ మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనము చూడండి. మీరు క్రీస్తు యొక్క శరీరం అయ్యుండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మీరు క్రీస్తు యొక్క శరీరం అయ్యుండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. మనము క్రీస్తు యొక్క శరీరము, మనందరం వేరువేరు అవయవాలుగా ఉంటున్నాం మనం. అనగా ఈ శరీరం అంటే మన శరీరం గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది, సంఘం అనేటువంటి శరీరం గురించి. ఆ సంఘం అనేటువంటి శరీరము ఎవరిది? యేసుక్రీస్తుది అన్నమాట. దానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. అవయవాలు ఎవరు? మనము. ఈ సత్యాన్ని బాగా గుర్తించాలి మనం సంఘం గురించి అర్థం చేసుకుంటూ ఉంటున్నప్పుడు. అందుకనే ఇట్ ఈస్ ఎ బాడీ అనేటువంటిది. మీరు కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు బాగా చదివి స్టడీ చేసినట్లయితే మీకు అర్థమవుద్ది. అంటే శరీరం అని ఎందుకు అన్నాడు అనేటువంటిది అన్నమాట. ఈ శరీరంలో ఎవరు గొప్పలు చెప్పుకోవటానికి లేదు. ఏ అవయవం కూడా గొప్పతనం లేదు. ప్రతి అవయవం కూడా ఆ శరీరంలో అమర్చబడి వాటి పనులు చేయటానికి దేవుడు ఏర్పరిచినటువంటి ఈ శరీర భాగాలు ఇవి అనేటువంటిది అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలు ఈ సత్యాన్ని బాగా గుర్తించండి. లేకపోతే మనం సంఘంలో వివిధ రకాలైనటువంటి అర్థాలతో మనముగా సంఘానికి దూరం అయిపోయే ప్రమాదం ఉంటున్నదన్నమాట. అందుకని ఇట్ ఈస్ ఎ బాడీ. క్రీస్తు యొక్క శరీరం ఇది. ఈ శరీరంలో మన అవయవాలుగా ఉంటున్నాము. ఈ అవయవాలకు అన్నిటికి కూడా ఏదో ఒక పని ఉంటున్నది. ఏ అవయవం కూడా ఒక చోట ఉండి నాకేం పని లేదు అనుకోవటానికి లేదు. ప్రతి అవయవం పని చేస్తేనే ఆ శరీరము అభివృద్ధి అవుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. నేను త్వరగా కొద్దిగా వెళ్తున్నా. ఇట్ ఈస్ ఎ బ్రైడ్ అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. అనగా ఒక పెళ్లి కుమార్తెతో పోల్చబడినటువంటిది అన్నమాట. ఎందుకు పెళ్లి కుమార్తెతో పోల్చారు అనేది మనం చూసినప్పుడు ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో 25 నుంచి 32 వచనాల్లో ఉన్నటువంటి విషయంలో భార్యాభర్తల సంబంధాన్ని గురించి పౌలు అక్కడ మాట్లాడుతూ యేసుక్రీస్తుకి సంఘానికి ఉన్నటువంటి సంబంధంతో వారి బంధాన్ని పోలుస్తూ ఉంటున్నట్లు మనం చూస్తాం. చూడండి అక్కడ ఎఫెసీ పత్రికలోనే 5వ అధ్యాయంలో చూడండి దయచేసి. 5వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు అక్కడ ఏమంటాడనంటే 27వ వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని. దేవుని బిడ్డలారా ఈ వాక్యం బాగా అర్థం చేసుకోండి. ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునేను. అనగా ఒకనాడు ఈ విశ్వాసుల సమూహము ఒకనాడు దేవుని ఎదుట నిలబడవలసినటువంటి సమయం ఉంటున్నది. దాని కొరకు యేసుక్రీస్తు వారు ఈ సంఘాన్ని కడిగి దేంతో? వాక్యముతో. అనగా ఇక్కడ వాక్యముతో ఉదక స్నానం అన్నాడు. ఉదకం అంటే నీరు.
అంటే వాక్యముతో పరిశుభ్రపరిచాడు మనల్ని, వాక్యముతో కడిగాడు మన జీవితాలను. అందుకని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మన నిజ జీవితం ఏంటో మనకు అర్థమవుద్ది. మనలను మనం సరిచేసుకోవటానికి ఈ వాక్య ధ్యానము అవసరం అన్నమాట. అందుకని ఇక్కడ యేసుప్రభు వారు వాక్యంతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఒకనాడు దేవుని ఎదుట నిలబెట్టడం కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన తన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించాడు శిలువలో. ఇది ఎప్పుడైతే అంగీకరిస్తామో మనము కూడా ఆయన తండ్రి ఎదుట నిలబడబోయేటువంటి గుంపులో ఉండటానికి ఇష్టపడుతున్నాం. దేవుని బిడ్డలు అర్థం చేసుకోండి. అందుకని ఇక్కడ పెళ్లి కుమార్తె అనగా పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుని కొరకు ఎలా సిద్ధపరుస్తారు అనేటువంటిది ఇక్కడ పోలుస్తూ ఉంటున్నట్లు మనం చూస్తున్నాం అన్నమాట. అనగా ఆ దినాన తండ్రి ఎదుట నిలబడబోతూ ఉంటున్నాం. ఆ దినాన కుమారుణ్ణి మనం ఎదుర్కోబోతూ ఉంటున్నాము. సంఘము అంటే ఈ సంఘము కుమారుడైన పెళ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఎదుర్కోవటానికి సిద్ధపడవలసిన, ఇది సిద్ధపడేటువంటి సమయం అన్నమాట. ఈ దినాలన్నీ కూడా అనగా ఆయన రాకడ వరకు సిద్ధపడుతూ ఉంటది ఈ సంఘం. అందుకని ముందుగానే ఆయన మనల్ని తన రక్తంలో కడిగి పవిత్రపరిచి తన వాక్యం ద్వారా పవిత్రపరిచి ఆయనలో ఉండటానికి అవకాశం ఇచ్చాడు. మనకి దేవుని బిడ్డలు అర్థం చేసుకోండి. కాబట్టి పెళ్లి కుమార్తె ఎలా సిద్ధపడుద్దో కళంకము లేకుండా ఇక్కడ అందుకని ఈ మాటలు ఉపయోగించాడు అనమాట. ఏమంటాడు? పరిశుద్ధమైన కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక. పెళ్లి కుమార్తె సిద్ధపడేటప్పుడు తనలో కళంకము కానీ మరి ఏదైనా కానీ తేడాలు ఉంటున్నట్లయితే వారు అంగీకరించరు, పెళ్లి కుమారుడు అంగీకరించడు. కాబట్టి ఆ విధంగా అలాగే సంఘాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఇది మనం ఇక్కడ అందుకని పెళ్లి కుమార్తెతో పోల్చబడ్డారు, సంఘము పెళ్లి కుమార్తెతో పోల్చారు అనేటువంటిది నేను సింపుల్గా మీకు చెప్తున్నటువంటి. తర్వాత ఇట్ ఈస్ ఎ ఫ్లాక్, ఇది ఒక మంద, దేవుని మంద అన్నమాట. అనగా మంద అని అంటే మనం చూస్తూ ఉంటాం, గొర్రెల మంద ఉన్నది, పశువుల మంద ఉంది, ఏదైనా కానీ అనగా ఒక కాపరి ఉంటాడు దానికి, చూస్తున్నారా? కాబట్టి అందుకని పేతురు పత్రికలో పేతురు రాస్తాడు ఈ మాట. చూడండి, పేతురు పత్రికలో మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. అక్కడ బలిబి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని మీ మధ్య ఉన్న దేవుని మంద అని అంటాడు. అనగా సంఘము ఒక ఫ్లాక్ తో పోల్చబడినట్టు చూస్తున్నాం. దేవుని మంద అనేటువంటిది కాబట్టి ఎందుకంటే ఒక కాపరి ఉంటాడు దాని అనేటువంటి. గమనించండి, ఇక్కడ ఇందాక మనము శరీరము అవయవాలు అనేది అర్థం చేసుకుంటే ఇక్కడ మనం ఎక్కువగా ఈ దినాల్లో ఒక సంఘ కాపరిని మనం ఏం చేస్తున్నామని అంటే గొప్ప దైవజనుడు అనేటువంటి కొత్త కొత్త పేర్లన్నీ మనం పెట్టేసి వాళ్ళ నెత్తి మీద ఎక్కించుకొని పూజించేటువంటి పరిస్థితి వచ్చేసింది అనమాట సంఘాల్లో. కానీ ఇక్కడ మందకి ఒక కాపరి ఉంటాడు, అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి యొక్క బాధ్యత. అనగా ఈ శరీరంలో భాగాల్లో ఉంటున్నటువంటి ప్రతి భాగం యొక్క బాధ్యతలు ఉన్నాయి. అదేవిధంగా ఒక అవయవం యొక్క బాధ్యత అంటే కాపరి యొక్క బాధ్యత అది. ఇది అర్థం చేసుకోవాలి. ఇది అంతటా కూడా అదే విధమైనటువంటి విషయాన్ని మనము ఆయా వాక్య భాగాల్లో తెలుసుకుంటూ ఉంటాం మనం. అందుకని ఇక్కడ మంద, ఆ మంద యొక్క బాధ్యత ఒక కాపరికి అప్పగించాడు అనేటువంటిది ఇక్కడ తెలుసుకోవాలి. తర్వాత ఇట్ ఈస్ ఎ ఫీల్డ్, ఒక వ్యవసాయంతో పోల్చాడు అన్నమాట. అనగా ఏ విధంగానైతే ఒక వ్యవసాయకుడు ఒక పొలమును అది పంట పండించటం కొరకు ఎలా సిద్ధపరుస్తూ ఉంటాడో అదేవిధంగా సంఘము కూడా ఆ విధమైనటువంటి రీతిలో సిద్ధపడుతూ ఉంటది. అనగా పంటను ఇవ్వటం కొరకు ఆ విధంగా నా పంట పండించేటువంటి వ్యవసాయకుడు ఎలా సిద్ధపరుస్తాడు, తన బాధ్యత అది. గమనించండి. కాబట్టి విశ్వాసులైనటువంటి వారిని సరైనటువంటి ఫలములు ఇచ్చేటువంటి వారుగా ఆ వ్యవసాయకుడు పని చేయవలసి ఉంటుందన్నమాట. అందుకనే ఇక్కడ సంఘాన్ని కూడా ఒక వ్యవసాయంతో పోల్చినట్టు అర్థం చేసుకుంటూ ఉంటున్నాం. కాబట్టి ఈ లక్షణాలు మనము తెలుసుకుంటూ ఉంటున్నప్పుడు మనకేమని అర్థమవుతుందని అంటే ఇవన్నీ కూడా సార్వత్రిక సంఘం యొక్క అనగా
మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి విశ్వాసుల సమూహం యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా. ఆయన కొరకు ఒక సాక్షిగా ఉండేటువంటి సంఘం యొక్క లక్షణాలు. ఇది ఎక్కడున్నది? సార్వత్రిక సంఘము ప్రపంచం అంతటా వ్యాపించి ఉంటున్నటువంటి, ఈ ప్రపంచం అంతటా ఆయన నమ్మినటువంటి ప్రజలు ఉంటున్నారు. వారందరినీ కూడా సార్వత్రిక సంఘము అంటారు. అయితే వారు మన స్థానిక సంఘాలలో కూడా ఉంటున్నారు అన్నమాట. వాళ్ళు మన స్థానిక సంఘంలో ఉంటున్నారు. గమనించండి దేవుని బిడ్డలారా. అనగా దాన్ని లోకల్ చర్చ్ అంటున్నాం. లోకల్ చర్చ్ అని అంటంతోనే ఎన్నో ఇండిపెండెంట్ చర్చెస్ రావచ్చు వీటిల్లోనికి, ఎన్నో ఎస్టాబ్లిష్డ్ చర్చెస్ రావచ్చు వీటిల్లోనికి. అనగా ఇవన్నీ కూడా లోకల్ స్థానిక సంఘాలు అన్నమాట. అయితే సార్వత్రిక సంఘం యొక్క ఈ స్వభావము, ఈ లక్షణాలు స్థానిక సంఘములో ఉంటేనే అది క్రైస్తవ సంఘముగా పేర్కొనబడుతూ ఉంటుంది. అయితే గమనించండి దేవుని బిడ్డలారా, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళిపోతాను నేను. అనగా దీన్ని కొద్దిగా మీరు అర్థం చేసుకోవటం కొరకు వీటిని ముందుగా మీకు, అంటే సంఘం అంటే వాట్ ఈస్ చర్చ్ అనేది అర్థం చేసుకోవటం కొరకు ఇలాంటివి చెప్పాను. ఇక్కడ హడ్సన్ టైలర్ అనేటువంటి ఈ యొక్క గొప్ప భక్తుడు, ఈయన ఒక మిషనరీ అన్నమాట. ఈయన బ్రిటిష్ ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ మిషనరీ. ఈయన చైనాకు పంపబడినటువంటి వాడు. చైనాకు వెళ్ళి దేవుని పరిచర్య చేసినటువంటి వాడు. ఈయన 21వ తేదీ మే నెల 1832వ సంవత్సరం నుండి 3వ రోజు జూన్ నెల 1905వ సంవత్సరం వరకు జీవించినటువంటి వ్యక్తి అన్నమాట. ఈయన చైనాలో దేవుని సువార్త ప్రకటించినటువంటి వాడు, ఒక మిషనరీగా. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ నేను మీకు కోట్ చేస్తూ ఉంటున్నాను. ద గ్రేట్ కమిషన్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ టు బి కన్సిడర్డ్. అనగా సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక అంటే గొప్ప ఆజ్ఞ ఉంటుందన్నమాట. ఏంటది? అది మనము చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు కాదు. ఇట్ ఈస్ ఎ కమాండ్ టు బి ఒబేడ్. అది ఖచ్చితంగా మనము అనుసరించాల్సింది. దానికి లోబడి మనం పని చేయవలసినటువంటి వారం, ఆ ఆజ్ఞ ప్రకారం అనేటువంటిది. ఏమిటి ఆ ఆజ్ఞలు అని అంటే 4 సువార్తల్లో మనం దాన్ని గూర్చినటువంటి అవగాహన చూస్తాం. అనగా యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడినటువంటి విధానం అన్నమాట. ప్రభువు ప్రతి విశ్వాసికి, అనగా సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ అన్నమాట ఇది. ఆయన ప్రతి విశ్వాసికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటది అనేది మనం చూసినప్పుడు, మొదటిగా చూస్తున్నట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో చూస్తాం మనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి బోధించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. దీంట్లో ప్రాముఖ్యమైన అంశం ఏం చూస్తున్నాం మనం వెళ్ళాలి, సమస్త జనులను శిష్యులనుగా చేయాలి. ఎవరికి శిష్యులనుగా? యేసుక్రీస్తుకు శిష్యులుగా చేసుకోవాలి. మనకు శిష్యులుగా తయారు చేసుకోవటం కాదు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. ఆయన టీవీలో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ భారతదేశం అంతా నా శిష్యులు ఉన్నారు అన్నాడు అనమాట. ఆయన క్రైస్తవ బోధకుడే, పెద్ద ప్రవక్తగా చెప్పుకుంటాడు. మళ్ళా భారతదేశం అంతా ఆయన శిష్యులు ఉన్నారంట. ఆయన శిష్యులైతే అది సంఘం కాదు. యేసుక్రీస్తు శిష్యులను తయారు చేస్తేనే అది సంఘం అనబడుతుంది. ఇది అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా, గమనించండి. అందుకని సమస్త జనులను శిష్యులనుగా చేయడు. యేసు ప్రభువుకు శిష్యులనుగా తయారు చేయటం కొరకు దేవుడు మనకు అప్పగించిన పని అన్నమాట. వారికి పరిశుద్ధాత్మ త్రిత్వమైనటువంటి దేవుని నామములో బాప్తిస్మం ఇవ్వాలి. అంతేకాదు, వారికి ఏ సంగతులు బోధించాలి? యేసుక్రీస్తు మనకే సంగతులు బోధించాడో అవి బోధించాలా, మన సంగతులు కాదు బోధించాల్సింది. మన గొప్పతనము, మన యొక్క విషయాలు కాదు బోధించాల్సింది. అందుకని నేను మీకు ఏ ఏ సంగతులను బోధించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. తర్వాత గమనించండి, మార్కు సువార్త 16 వచనం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి.
మనము సర్వలోకమునకు వెళ్ళాలా, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. అనగా ఆయన మనకు అప్పగించిన బాధ్యత ఇది. అనగా సర్వలోకం అని అంటున్నప్పుడు ప్రజలందరూ అని వస్తుంది. ఇక్కడ లోకములో ఉన్న ప్రజలందరికీ సువార్త ప్రకటించబడాలి. తర్వాత లూకా సువార్తలో అంటాడు, యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉంటున్నది. యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో అంటే అర్థం ఏంటి? సమస్త జనములలో అని అంటే ప్రపంచమంతటా జనములు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరికీ మారు మనసు పాపక్షమాపణ బోధించబడాలి. గమనించండి, ఇవి మర్చిపోయాం మనం ఈ దినాల్లో. మారు మనసు పాపక్షమాపణ కాకుండా మనము కొన్ని వేరే వేరే విషయాలు ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రలోభ పెట్టడానికి నేర్చుకున్నాం అన్నమాట. వాటి ద్వారా ప్రజల్ని ప్రలోభ పెడుతూ ఉంటున్నాం. ఎవరో అన్మ్యూట్ చేసుకున్నారు, వాళ్ళు మ్యూట్లో పెట్టుకోండి, మీ శబ్దాలు వినపడతా ఉన్నాయి. తర్వాత యోహాను సువార్తలో ఏమన్నాడు? తండ్రి నన్ను పంపినట్లు నేనును మిమ్మును పంపుచున్నాను. తండ్రి నన్ను పంపినట్లు నేనును మిమ్మును పంపుచున్నాను. శిష్యులతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభువారు చివరి దినాల్లో. అనగా ఆయన ఆరోహణమై లేచిన తర్వాత మాట్లాడుతున్నటువంటి విషయాలుగా చూస్తాం. అంటే తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను. గమనించండి, అనగా ఎందుకు పంపుతున్నాడు అంటే ఆయన ఎందుకు వచ్చాడో ముందు చెప్పాడు. మనం చూస్తాం, మార్క్స్ వార్తలో చూస్తాము, తర్వాత మత్తయి సువార్త, లూకా సువార్తలో కూడా ఎందుకు వచ్చాడో చెప్పాడు అక్కడ. కాబట్టి అందుకొరకు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. మీరు మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో చూస్తే ఆయన సువార్త ప్రకటించుటకు, వారిని పంపుటకు ఆయన 12 మందిని ఏర్పాటు చేసుకున్నాను అనే మాట చూస్తాం. 3వ అధ్యాయం 14వ వచనంలో సువార్త ప్రకటించుటకు, అందుకొరకు వారిని పంపటానికి. అయితే గమనించండి, అందుకని ఇక్కడ ఏమంటున్నా అంటే అందుకొరకు తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను. ఇది ప్రతి విశ్వాసికి దేవుడిచ్చేటువంటి సువార్త విషయంలో ఆయన ఆజ్ఞ అన్నమాట. అనగా ప్రతి విశ్వాసి అంటే ఎక్కడున్నాడు? సంఘములో ఉన్నాడు. అనగా స్థానిక సంఘములో ఉంటున్నారు. అనగా సంఘమంతటికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞగా ఇది మనం చూస్తూ ఉంటున్నాం అన్నమాట. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. అందుకనే ఈ 4 విషయాలు, అనగా 4 సువార్తల్లో చెప్పబడిన విషయాలు మనం అర్థం చేసుకున్నట్లయితే సంఘం యొక్క అంతిమ కర్తవ్యం ఏంటి అనేది మనకు అర్థమవుద్ది. వాట్ ఈస్ ద సుప్రీం టాస్క్ ఆఫ్ ద చర్చ్? సంఘం యొక్క అంతిమ కర్తవ్యం, అంతిమ గురి ఏంటంటే సువార్త ప్రకటన అనేది ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. సంఘమును ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన? ఎందుకు తన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు ఆయన? ఎందుకు అది కళంకంగాను, ముడతయను, మచ్చయను ఏది లేకుండా ఆయన తండ్రి ఎదుట దాన్ని నిలవబెట్టడం కొరకు వాక్యంతో తనని శుభ్రపరిచాడు అని ఇవన్నీ ఆలోచించినప్పుడు మరలా అదే సంఘము ఆయనను గూర్చినటువంటి సువార్త, అనగా మారు మనసు పాపక్షమాపణను గురించి, దేని వలన మారు మనసు వస్తుంది, దేని వలన పాపక్షమాపణ దొరుకుద్ది అనేటువంటి విషయాన్ని గురించి మనము ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం అన్నమాట. గమనించండి, సువార్త ప్రకటించబడాలి అనేటువంటి చూస్తున్నాం. ఎవరి ద్వారా? సంఘము ద్వారా, ఉన్నటువంటి స్థానిక సంఘాల ద్వారా. సువార్త ప్రకటన కొరకే సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గమనించండి దేవుని బిడ్డ. ఇంకొద్దిగా వివరణాత్మకంగా వెళ్ళగలను, కానీ కొంత మీకు ఒక ఐడియా కొరకు దీన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. అందుకనే ఎక్కడెక్కడ ప్రకటించబడాలి? సువార్త ప్రకటించబడాలి. ఎక్కడెక్కడ ప్రకటించబడాలి? ఏ ఏ ప్రదేశాలు అని అంటున్నప్పుడు ఇక్కడ నేను మీకు ఇంకొక వాక్య భాగాన్ని చూపిస్తూ ఉంటున్నాను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం మీరు చూసినట్లయితే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటా బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఎందురు. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. ఇది యేసుప్రభువారు ఆరోహణం అయ్యేటప్పుడు తన శిష్యులతో ఆయన చెప్పిన మాటలు ఇవి. మీరు ఇక్కడ వెయిట్ చేయండి, పరిశుద్ధాత్మ కొరకు మీరు వెయిట్ చేయండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని, దేని కొరకు? ఆయనకు సాక్షులుగా ఉండటం కొరకు. ఆయనకు సాక్షులుగా ఉండటం కొరకు మీరు శక్తిని పొందుతారు.
ఆయనకు సాక్షులుగా ఉండటం కొరకు మీరు శక్తిని పొందుతారు అనేటువంటిది ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. దేనికి శక్తిని పొందుతామంటే ఆయనకి సాక్షులుగా ఉంటాం కొరకు. అంతేకాదు, ఎక్కడెక్కడ సాక్షులుగా ఉంటామంటే యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, బూదిగంతముల వరకు. ఓకే, నాకు సాక్షులయ్యుందురు అంటాడు. ఈ దినాల్లో సాక్షులుగా ఉండటం కంటే సాక్ష్యం చెప్పటం ఎక్కువైపోయింది. లేనిపోని అటువంటి అన్ని కూడా ఇతరులను ప్రలోభ పెట్టేటువంటి ఇతరులను ప్రలోభ పెట్టే మాటలతో సాక్ష్యం చెప్పటం ఎక్కువైపోయింది. వాక్యానుసారమైన జీవిత విధానం లేకపోయినా కానీ ప్రలోభ పెట్టే వాక్యాలు, ఇతరులను ప్రలోభ పెట్టి వారిని మెస్పరిజం చేసేటువంటి వాక్యాలతో సాక్ష్యం చెప్తూ ఉంటున్నారు. ఇక్కడ సాక్ష్యం చెప్పటం కాదు, సాక్షులుగా ఉండటం నేర్చుకోవాలి మనం. ఇది అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా, గమనించండి. తర్వాత ఇక్కడ అందుకని మీకు నేను కొద్దిగా వివరణాత్మకంగా ఈ వాక్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని ఆశపడుతూ ఉంటున్నాను. మొదటిగా, యెరూషలేములో మీరు నాకు సాక్షులుగా ఉంటారు. ఇది ప్రభు శిష్యులతో చెప్పినటువంటి. యెరూషలేము అని అనగా ఇక్కడ మనమున్నటువంటి ప్రదేశము అర్థం చేసుకోండి. ఎక్కడ సువార్త ప్రకటించబడాలి అని అంటే, మీ స్థానిక సంఘము ఎక్కడ ఉంటుందో ఆ ఊరిలో అందరూ కూడా రక్షింపబడటానికి నీవు ప్రణాళికలు వేసుకోవాలి. అనగా ఆ ఊరిలో అవిశ్వాసులైనటువంటి వారు ఎక్కడెక్కడ ఉన్నారు, వారందరి కొరకు సంఘముగా మీరు ఏం చేస్తున్నారు? మీరు రక్షింపబడ్డారు, అయితే వాళ్ళ రక్షణ కొరకు మీరే ప్రణాళికలు కలిగి ఉంటున్నారు. మీరు కొంతమంది వీధి సువార్త చేస్తూ ఉంటారన్నమాట. వీధుల్లో సువార్త ప్రకటిస్తారు మీరు, అవును. అయితే మీ ఊరిలో వీధుల్లో సువార్త ప్రకటిస్తున్నారా? మీ ఊరిలో వీధుల్లో సువార్త ప్రకటించకుండా మనము వేరే వేరే ప్రదేశాలు వెళ్ళి అక్కడెక్కడో సువార్త ప్రకటిస్తున్నామా? ముందు ఇక్కడ ప్రకటించండి, నేను కాదంటలేదు. ఇక్కడ ప్రకటిస్తూ వేరే ప్రదేశాల గురించి మీరు ఆలోచిస్తే బాగుంటుంది అన్నమాట. కాబట్టి మనమున్న ప్రదేశంలో ఇంకొక విధంగా చెప్పాలనంటే, ఎవడైనా ఒకడు రక్షింపబడ్డ తర్వాత యెరూషలేము వాని ఇల్లే, వాని కుటుంబమే. అనగా యెరూషలేములో నువ్వు సువార్త ప్రకటించాలి. అనగా నీ కుటుంబంలో ఉన్నటువంటి రక్త సంబంధులందరికీ కూడా సువార్త ప్రకటించవలసిన వాడుగా ఉంటున్నావు. అంటే వారందరూ రక్షింపబడాలి అనేటువంటి ఆశతో వారికి రక్షణ సువార్తను అందించవలసినటువంటి ఏదో ఒక మాధ్యమంతో, ఏదో ఒక రీతిగా వారికి సువార్త అందేటట్టు చూడవలసిన బాధ్యత నీ మీద ఉంటుంది. అయితే వాళ్ళందరూ రక్షింపబడతారా? అదంతా దేవుడు చూసుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం అది, వారి జీవితాలు మారాలి అని అంటే. కాబట్టి మొదటిగా యెరూషలేం అంటే మనమున్న ప్రదేశము, మనమున్నటువంటి ఊరు. గమనించండి. ఆ తర్వాత యూదయ అన్నాడు. యూదయ అంటే నువ్వు ఉన్నటువంటి రాష్ట్రం అన్నమాట. నువ్వు ఉన్నటువంటి రాష్ట్రం. గమనించండి. మనం కొద్దిగా తర్వాత స్లైడ్లోకి వెళ్తే మీకు కొద్దిగా ఒక మ్యాప్ కూడా చూపించి ఇంకొద్దిగా వివరణాత్మకంగా మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. గమనించండి. కాబట్టి యూదయ అనగా మనమున్నటువంటి రాష్ట్రం అన్నమాట. ఈ మనమున్న రాష్ట్రం అంతా కూడా సువార్త ప్రకటించబడాలి. దానికి స్థానిక సంఘమే ప్రణాళికలు రచించాలి. ఏ విధంగా వాళ్ళని రీచ్ అవుతాము? ఎక్కడెక్కడ సువార్త ప్రకటించబడినటువంటి ప్రదేశాలు ఉంటున్నాయి మన రాష్ట్రంలో. చాలా మంది ఏమనుకుంటారంటే, మన రాష్ట్రంలో అన్ని ప్రకటించబడదు కాబట్టి పక్క రాష్ట్రాలకు వెళ్దాము అని అనుకుంటూ ఉంటారు. వాటికంటే ముందు నువ్వు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ప్రకటించబడలేదో సర్వే చేయవలసిన బాధ్యత నీ మీద ఉంటుంది సంఘంగా, స్థానిక సంఘంగా. అనగా సంఘంలో ఉంటున్నటువంటి కాపరి, ఆ కమిటీ, ఆ పెద్దలు వాళ్ళందరూ కూడా కూర్చొని ఏ విధంగా మన సంఘం ద్వారా ప్రకటించబడిన ప్రదేశాలకు సువార్తను తీసుకొని వెళ్ళాలి మనము అనేటువంటి ఆలోచన తప్పకుండా అందరూ కూర్చొని ఆలోచించవలసిన బాధ్యత ఉంటున్నది అనేది గుర్తు చేస్తూ ఉంటున్నాను. యూదయ అంటే రాష్ట్రం అంతటా అని అర్థం అన్నమాట. గమనించండి. తర్వాత సమరయ అనగా నీ పొరుగు రాష్ట్రం అన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ పని చేస్తూ ఉంటావో అప్పుడు పొరుగు రాష్ట్రం గురించి కూడా ఆలోచిస్తావు నువ్వు. అనగా ఈ పొరుగు రాష్ట్రానికి మనందరం వెళ్ళనక్కర్లా. మన సంఘంలో కొంతమందిని తయారు చేసి పొరుగు రాష్ట్రానికి మనము సువార్థికులుగా లేకపోతే మిషనరీస్గా పంపిస్తూ ఉంటామన్నమాట. అనగా మన సంఘంలో తయారు చేయాలి సువార్థికులను మనం. అప్పుడు మనము వారి యొక్క పిలుపుని బట్టి, దేవుడు వారిని పిలిచిన పిలుపుని బట్టి వాళ్ళకి ఆ విధమైన గైడెన్స్ ఇస్తూ వాళ్ళని ఆ విధంగా వేరే రాష్ట్రాలకు, పక్క రాష్ట్రాలకు కూడా మనం సువార్త అందించవలసిన వారంగా ఉంటున్నాము.
ఆ తర్వాత బూదిగంతముల వరకు, అనగా భూమి యొక్క అంచుల మట్టుకు అని అర్థం అనమాట. బూదిగంతములు అని అంటే భూమి యొక్క అంచుల మట్టుకు స్థానిక సంఘము తన యొక్క సువార్థికులను తయారు చేసి పంపించవలసిన బాధ్యత ఉంటున్నది. దేవుని బిడ్డారా, ఇక్కడ అర్థం చేసుకోండి. అందుకని యెరూషలేము స్థానిక సంఘం, యూదయ ఆ రాష్ట్రం అంతా ప్రకటించబడేట్టు చూడాలి. తర్వాత సమరయ అనగా పొరుగు రాష్ట్రాలు. దట్ ఇట్ మీన్స్ నీ సంఘం నుంచి నువ్వు సువార్థికులను తయారు చేస్తున్నప్పుడు కేవలము నీ ప్రజల మధ్య ప్రకటించే వారిని మాత్రమే తయారు చేయటం కాదు. ప్రకటించబడని ప్రదేశాలంటే పొరుగు రాష్ట్రాల్లో చాలా ఉన్నాయని నీకు తెలుస్తూ ఉంటుంది. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల సువార్త ప్రకటించబడుతూ ఉంటున్నది. వీధిలో ఒక 4 సంఘాలు ఏర్పడినటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఒక వీధిలోనే 4 సంఘాలు, అనగా ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క సంఘంగా ఏర్పడింది. మంచిదే, అది కాదంటలేదు. కానీ దానికంటే ప్రకటించబడినటువంటి ప్రదేశాల్లో అనేక మంది నశించిపోతూ ఉంటున్నారే, వారి గురించి ఆలోచించాలి కదా నువ్వు. అందుకనే ఇక్కడ మనము వేరే రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నావు, ఈ రాష్ట్రంలో ప్రకటించబడిన ప్రదేశాల గురించి ఆలోచిస్తున్నావు అని అంటే దట్ ఈజ్ మిషన్ అని అర్థం చేసుకోవాలి. అనగా ప్రకటించబడినటువంటి ప్రాంతాలకు పంపాలి. మిషన్ అనేటువంటి ఆ పదము మిటర్ అనేటువంటి ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చినటువంటిది అనమాట. మిటర్ అనేటువంటి ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చినటువంటిది మిషన్ అనే పదం, అనగా పంపుట అని అర్థం అనమాట. అసలు మిషన్ అంటేనే పంపటం అని అర్థం. ఇది అర్థం చేసుకోవాలి. అసలు మిషన్ అంటేనే పంపటం అనమాట. కాబట్టి మిషనరీ ఎవడు? పంపబడిన వాడు. అందుకనే అపోస్టలస్ అనేటువంటి ఒక గ్రీక్ వర్డ్ నుంచి వచ్చినటువంటి మూల పదం అనమాట. అనగా అపోస్టలస్ అనే మూల, ఆ గ్రీక్ వర్డ్ నుంచి అపోస్తలుడు, పంపబడిన వాడు అనే అర్థం వస్తుంది. దాన్నే మనము మిషనరీ అని అంటున్నాం. అనగా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, మతపరమైనటువంటి విశ్వాసముతో, ఆ మతపరమైన విశ్వాసము లేనటువంటి వారి దగ్గరికి పంపబడినటువంటి వారిని మిషనరీ అని అంటున్నాం మనం. కాబట్టి ఎవరైతే ప్రకటించబడిన ప్రాంతాలకు పంపబడతారో వాళ్ళు మిషనరీస్గా పేర్కొనబడుతూ ఉంటున్నారు. మరలా వాళ్ళు వెళ్ళిపోయి అక్కడే ఉండిపోతారు, ఆ ప్రజలతో మమేకమైపోతారు. ఆ ప్రజలతో మేము కూడా మీలో ఒకరమే అనేటువంటి విధానంలో వారిని ప్రభు దగ్గరికి నడిపించడానికి వారితో కలిసి జీవించి వారిలోనే ఉండిపోతారు. వాళ్ళని మిషనరీస్ అంటాం. అంతేకాని నువ్వు సంఘంలో ఎక్కడికో ఒక పిల్లోని పంపించేసి వాడేదో కొద్దిసేపు అక్కడ ప్రకటించేసి మళ్ళా వచ్చేస్తే వాడు మిషనరీ కాదు, వాడు సువార్థికుడు అవుతాడు. అనగా ప్రకటించబడిన ప్రదేశాలకి ఆ విధంగా పంపబడాలి ప్రజలు. వాళ్ళని సంఘము మిషనరీస్గా పంపటము అనే విధానాన్ని అర్థం చేసుకుంటున్నాం మనం. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని క్లియర్గా మీకు మరి అర్థం అవ్వాలని ఆశపడుతున్నాను. అందుకనే సమరయ అని అంటున్నప్పుడు అన్యజనుల ప్రదేశం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అనగా సమరయలో యూదేతరులు ఉంటారు. ఆ దినాల్లో యూదేతరులను అన్యజనులు అన్నారు. కానీ ఈ దినాల్లో యేసుని ఎరుగనటువంటి వాడు, మారు మనసు పొందనటువంటి వాడు ఎవడైనా సరే, వాడు ఒకవేళ పుట్టుక క్రైస్తవుని అని చెప్పుకున్నా సరే వాడు అన్యుడే, మారు మనసు పొందలేదు కాబట్టి మారు మనసు పొందనటువంటి వారు అనేక ప్రాంతాల్లో ఉంటున్నారు. వారందరి కొరకు ఎక్కడైతే అసలు ఇంతవరకు సువార్త ప్రకటించబడలేదో ఆ ప్రాంతాల గురించి దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. అనగా జాన్ నాక్స్ ఒక మాట అంటాడనమాట, మరి సువార్త రెండవసారి వినేటందుకు అనర్హుడు ఎవడైనా కానీ. ఎందుకంటే ప్రకటించబడిన ప్రజలు అంత ఇంతవరకు విననటువంటి ప్రజలు లక్షల్లో ఉంటున్నప్పుడు నువ్వు రెండోసారి వాక్యం వినటానికి అసలు అర్హత ఎక్కడిది నీకు అంటాడు. దీన్ని అర్థం చేసుకోండి. చాలా మందికి ఈ మాటలు అర్థం కావు. మిషన్ మైండ్తో యేసుక్రీస్తు కలిగినటువంటి ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. యేసుక్రీస్తు ఆ మనసుతోనే మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. ప్రకటించబడినటువంటి ప్రాంతాలు
ప్రకటించబడిన ప్రాంతాల గురించి సర్వే చేయవలసినటువంటి బాధ్యత సంఘానిది. ప్రకటించబడిన ప్రాంతాల గురించి సర్వే చేయవలసినటువంటి బాధ్యత సంఘానిది. అప్పుడు ఆ ప్రకటించబడిన ప్రాంతాలకి మీరు కొంతమందిని తయారు చేసి వారిని ప్రార్థనాపూర్వకంగా పంపాల. ఇది అపోస్తల చర్చ్ యొక్క విధానము. అపోస్తల కార్యాల గ్రంథంలో మీరు చదువుతుంటే, అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయంలో మీరు చదివితే, అక్కడ వాళ్ళంతా కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడాడు. ఏమని? పౌలుని శీలను, పౌలు బర్నబాసు నా కొరకు ప్రత్యేకపరిచి మీరు పంపాలి కదా, ఇంకా మీ దగ్గర పెట్టుకున్నారేంటి, వారిని పంపండి అని వారిని గైడ్ చేసినట్టు చూస్తాం మనం. అప్పటి నుంచే పౌలు యొక్క మొదటి ప్రయాణం మొదలైనట్టు చూస్తాం. అనగా ప్రకటించబడినటువంటి ప్రాంతాలకు పంపబడటం. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. అపోస్తల కార్యాల గ్రంథంలో నేను చాలా విషయాలు మీ ముందుకు తీసుకొని రాగలను, కానీ ఇక్కడ సమయం లేదు కాబట్టి దాన్ని నేను కట్ చేస్తూ ఉంటున్నాను. భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండాలి అంటే మిషన్స్ సందేశాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకున్నాం. అందుకని ఇక్కడ మీకు ఈ మ్యాప్ కూడా మీరు ఎప్పుడైనా సరే బైబిల్ చదివేటప్పుడు ప్రాంతాల గురించి వచ్చినప్పుడు ఖచ్చితంగా మ్యాప్స్ స్టడీ చేయండి మీరు. ఎందుకనంటే చక్కగా మంచి ఎన్లైటన్మెంట్ ఉంటుంది మనకి. వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి విధానం ఇది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యోదయ కింద రాష్ట్రం చూస్తున్నారు మీరు కలర్డ్లో, సమరయ్య, ఆ తర్వాత పైన గలిలయ, తర్వాత యువతల పెరయ, తర్వాత దెక్కపోలి, ఇవన్నీ రాష్ట్రాలు అన్నమాట. డిఫరెంట్ రాష్ట్రాలు. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నప్పుడు యోదయ అంటే యెరూషలేం ఎక్కడుంది? యోదయలోనే ఉంటుంది అనమాట. ఈ యోదయలో గమనించండి, ఈ యోదయ ఇక్కడ యెరూషలేం దగ్గర నుంచి యోదయ రాష్ట్రం అంతా కూడా ప్రకటించమన్నాడు. ఆ తర్వాత సమరయకు వెళ్ళడం అంటే పొరుగు రాష్ట్రం అన్నమాట. దేవుని బిడ్డలారా, మీరు స్థానిక సంఘముగా మీ సంఘము ఈ విధమైనటువంటి ప్రణాళికలతో బయటికి వెళ్ళవలసి ఉంటుందన్నమాట. అర్థం చేసుకోండి. తర్వాత ఇంకొక మ్యాప్ చూపిస్తాను మీకు. నేను కొద్దిగా త్వరగా వెళ్తున్నాను, గమనించండి. ఇక్కడ పౌలు ప్రయాణం చేసినటువంటి ప్రదేశాల గురించి మనం చూస్తాం అన్నమాట. పౌలు ప్రయాణం చేసినటువంటి ప్రదేశాలు గమనిస్తున్నారా? అంటే ఎక్కడ ఆయన ప్రయాణం, ఎందుకు ఆయన, అంటే ఏ ప్రాంతాలు తిరిగాడు ఆయన అనేది మనం ఇక్కడ చూస్తాం. ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నాను మీకు అని అంటే మీరు గమనించండి. ఇక్కడ ఆయన యెరూషలేం అంటే ఇక్కడెక్కడో ఉంటుంది యెరూషలేం. వాస్తవానికి ఆయన ఎక్కడి నుంచి ప్రారంభమైంది? 13వ అధ్యాయంలో అంతియోకయ నుంచి ప్రారంభమైంది అనమాట. మీరు 2 అంతియోకయలు చూస్తారు మ్యాప్లో. ఇక్కడ ఒక అంతియోకయ, ఆ తర్వాత ఈ పైన ఒక అంతియోకయ చూస్తారనమాట. అంటే మ్యాప్ అందుకని స్టడీ చేయాలి మనం. అంతియోకయ అంటంతో ఒకటే అంతియోకయ అనుకోకండి. కాబట్టి ఎక్కడున్నది ఏంటి అనేటువంటిది సంఘముగా బైబిల్ స్టడీస్లో ఈ విషయాలు విశ్వాసులకు నేర్పించవలసిన బాధ్యత సంఘానికి ఉంటున్నది. సంఘ కాపరికి, సంఘ పెద్దలకు ఉంటుందన్నమాట. గమనించండి. కాబట్టి ఇక్కడ నుంచి ఆయన ఏం చేశాడనంటే ఈ ప్రాంతం అంతా కూడా సువార్త ప్రకటించబడింది. అంటే ఈ ప్రాంతం ఏంటి అని అంటే ఇందాక మనం చూసాం ఈ మ్యాప్లో, ఇదిగో ఈ ప్రాంతం అన్నమాట. ఇదంతా కూడా యేసుప్రభు వారు గలిలయ అంతటా ప్రకటించాడు. యేసుప్రభు వారు యోదయ అంతటా తిరిగాడు. యేసుప్రభు వారు ఆ మాటకు వస్తే సమరయ్యకు వెళ్ళాడు ఆయన సారీ. కాబట్టి ఆయన ఈ ప్రాంతం అంతా ప్రకటించాడు. కాబట్టి వీళ్ళందరినీ కూడా అన్ని ప్రాంతాలు వాళ్ళని మరి సువార్తతో వ్యాపకం చేయమన్నట్టు చూస్తూ ఉంటాం. అందుకని పౌలు ఏం చేశాడనంటే ఈ పైకి వచ్చేసాం మనం ఈ మ్యాప్లో, ఈ 2వ మ్యాప్లో. ఇక్కడి నుంచి బయలుదేరి ఆయన ఇదిగో ఇదంతా కూడా ఆయన మరి ప్రాంతాలు తిరిగినట్టు మనం ఏ ప్రాంతాలు తిరిగాడు అనేది చూస్తున్నాం. 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో ఈ ప్రాంతాలన్నీ కనిపిస్తాయి మీకు 13, 14 అధ్యాయాల్లో. కాబట్టి ఎందుకు నేను మ్యాప్ చూపిస్తున్నాను మీకంటే మంచి అవగాహనతో మీరు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని స్థానిక సంఘముగా మీరు ఇతరులకు సువార్త ప్రకటించే విషయంలో ముందుకు వెళ్తారనే ఉద్దేశం. చాలా మందికి బైబిల్లో ఉన్నటువంటి మ్యాప్స్ ఐడెంటిఫై చేయటం తెలియదు. అందుకని నేను మీకు ఈ మ్యాప్ కూడా చూపిస్తున్నాను. ప్రపంచ పటంలో మీరు చూసినట్లయితే ఎక్కడున్నది బైబిల్ యొక్క ప్రాంతాలు, బైబిల్లో రాయబడిన ప్రాంతాలు ఎక్కడున్నాయి అని అంటే ఇదిగోండి, సారీ, ఇక్కడ చూడండి. నేను ఇక్కడ పాయింట్అవుట్ చేశాను అనమాట. ఈ ప్రాంతము బైబిల్ నెరవేరినటువంటి ప్రాంతాలు, బైబిల్ ప్రాంతాలు అనగా ఆ సువార్త యేసుప్రభు వారి సువార్త. ఇదిగో ఇక్కడ అంటే యెరూషలేం, ఇదిగో ఈ ప్రాంతంలో ఉంటుంది. నా కర్సర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను.
యెరూషలేం ఈ ప్రాంతంలో ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది మధ్యధరా సముద్రం, గమనిస్తున్నారా? ఇది సిప్రస్ అంటే కుప్రా, పౌలు ప్రయాణం చేసినటువంటి ప్రాంతాలు ఇవన్నీ. తర్వాత పౌలు ఇదిగో ఇదంతా కూడా ప్రయాణం చేసి ఇక్కడ రోమ్ ఉంటుంది, ఈ ప్రాంతానికి వెళ్ళినట్టు మనం చూస్తాం అన్నమాట. అనగా ఇదంతా కూడా ఆయన ప్రకటించినటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా. పౌలు పత్రికలు ఎలా రాశాడు అంటే ఇదిగో ఈ ప్రాంతాలన్నీ విజిట్ చేసి రాసినటువంటి పత్రికలు అనమాట అవన్నీ కూడా. అయితే గమనించండి, ఇక్కడ మనం ఎందుకు నేను మీకు చూపిస్తున్నాను అని అంటే, ఇక్కడ నుంచి ఇది వాస్తవానికి వరల్డ్ మ్యాప్లో సెంట్రల్ ప్లేస్ అనమాట. ఇది వరల్డ్ మ్యాప్లో ఇది సెంట్రల్ ప్లేస్. ఇక్కడ నుంచి ప్రభు ప్రపంచ నలుమూలలకి మనల్ని వ్యాపించమన్నాడు ఆయన శిష్యులతో చెప్పినటువంటిది. యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు, దట్ ఇట్ మీన్స్ వరల్డ్ మొత్తం, భూమి యొక్క అంచుల మట్టుకు సువార్త ప్రకటించబడాల, నాకు సాక్షులై ఉండాల మీరు అని చెప్పినటువంటిది అనమాట. గమనించండి. తర్వాత మీకు భారతదేశాన్ని గురించి మీ ముందుకు తీసుకొని వస్తాను. ఈ భారతదేశంలో మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే ఇన్ని రాష్ట్రాలు ఉంటున్నవి, గమనిస్తున్నారు కదా. ఇన్ని రాష్ట్రాల్లో మనమున్నటువంటి ప్రదేశము ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు, ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది మన స్నేహితులు ఇక్కడ జాయిన్ అయ్యారు, వారి సంఘాల నుంచి జాయిన్ అయ్యారు. వారందరికీ కూడా దేవుని వాక్యం నుండి మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే మనకు సువార్త అందింది, ఎవరో మనకు సువార్త అందించారు, మనం సంఘంగా ఏర్పడ్డాము. అయితే మన బాధ్యత ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల నుండి ఈ అంటే ఇండియా నలుమూలలకు సువార్త వ్యాపించవలసిన బాధ్యత ఉంటున్నది. అయితే ఎక్కడ సువార్త ప్రకటించబడలేదు, ఎక్కడ అసలు సువార్త ప్రకటించబడలేదు, ఈ సత్యాన్ని మీరు గుర్తించాలన్నమాట. వేర్ షుడ్ వి ప్రీచ్? అన్రీచ్డ్ ప్లేసెస్, అనగా సువార్త అందనటువంటి ప్రాంతాలు ఉంటుంది. ఎక్కడ ఉంటున్నావు అవి అనేది చూసినప్పుడు గమనించండి. ఇక్కడ నేను ఆ బ్లాక్ మార్క్ ఇచ్చాను. ఇక్కడ నేను ఈ బ్లాక్ మార్క్కి ఈ కింద ఉన్నటువంటి ప్రదేశం, ఈ బ్లాక్ మార్క్కి కింద ఉన్నటువంటి ప్రదేశాలు మీరు చూసినట్లయితే ఈ కింద ఉన్న ప్రదేశాల్లోనే సువార్త ప్రకటించబడింది. ఈ పైన ఉన్నటువంటి ప్రదేశాల్లో సువార్త ప్రకటించబడని ప్రాంతాలు చాలా ఉన్నాయి అన్నమాట. ఆ మాటకు వస్తే మీరు ఒకవేళ సర్వే చేసినట్లయితే ఇండియా సర్వేలో కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని జిల్లాలలో ఒక్క క్రైస్తవుడు కూడా లేనటువంటి జిల్లాలు ఉంటున్నాం అన్నమాట. మన భారతదేశంలో దాదాపు 6,32,000 గ్రామాలు ఉంటున్నవి. ఈ 6,32,000 గ్రామాల్లో దాదాపు 32,000 గ్రామాలు మాత్రమే సువార్త ప్రకటించుటకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశాలు అన్నమాట. సువార్త ప్రకటించుటకు అనుకూలంగా ఉన్న ప్రదేశాలు 32,000 మాత్రమే. అయితే అనుకూలంగా ఉన్నవి, ప్రకటించబడినవన్నీ దాంట్లో చాలా తక్కువ. మీరు అనుకుంటున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో కూడా సంఘం ఉండేసరికల్లా అబ్బో సువార్త ప్రకటించబడుతుందని. అయితే బట్ వేరస్ ఈ నార్త్ ఇండియా సంగతి ఎవరు ఆలోచిస్తారు? మరి ఆలోచించండి దేవుని బిడ్డలారా. మీరు సంఘముగా మీ యొక్క మరి విధానము ఎలా ఉంటున్నది? మీ సంఘం నుంచి మిషనరీస్ పంపబడాలి. మీ సంఘం నుంచి మీరు మిషనరీస్ని తయారు చేయాలి, అనగా ప్రకటించబడిన ప్రాంతాలకు. మీరు మీ ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తారు. యు ఆర్ నాట్ ఎ మిషనరీ. మీరు మిషనరీస్ని తయారు చేయాలి, అనగా ప్రకటించబడిన ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళతో మమేకమై వారితో కలిసి జీవించేటువంటి వ్యక్తులను మీరు తయారు చేయండి, కుటుంబాలను తయారు చేయండి, వాళ్ళని పంపించండి. వాళ్ళ పోషణ కొరకు మీరే మీ సంఘముగా వారి పోషణ కొరకు తయారు చేయండి. ఆర్థిక అవసరతలు తీర్చండి, వారికి ఆర్థికంగా వారిని ఆదుకోండి. అది సంఘం యొక్క బాధ్యత. మనం అపోస్తల కార్యాల్లో చదువుతాం. మనం అంత్యోకియ సంఘాల వారు అనేక మందిని పోషించిన విధానాన్ని పౌలు రాస్తూ ఉంటున్నాడు కదా. మరి అవన్నీ చదవట్లేదా మనం? ఆయన పత్రికల్లో రాస్తాడు. మరి అలాంటప్పుడు ఆయన ఏం చేశాడు? అంత్యోకియ సంఘాలంటే ఫిలిప్పీ సంఘము, ఆ అంత్యోకియ సంఘము, ఆ తర్వాత మరి ఇట్లా కొన్ని సంఘాల గురించి బెరయా సంఘము, అక్కడ అంత్యోకియ సంఘములు అని అంటాడు. అంటే ఎవరు ఏ విధంగా సువార్తికులను పంపించి లేక సువార్త కొరకు సహాయం చేస్తున్నటువంటి వారు అని అంటాడు అక్కడ. దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ మ్యాప్స్ని, మనము ఇదిగో ఈ ప్రాంతంలో ఉంటున్నాం, మనము ఈ ప్రాంతంలోనే ఉంటున్నాం. ప్రకటించబడిన ప్రాంతాలు ఇవన్నీ కూడా, ప్రకటించబడని ప్రాంతాలు ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు నీడ్ ఎక్కడున్నది?
ఆలోచించండి. నీడ్ ఎక్కడుంది? Do you know that 95% of Christians in India live on one side of this imaginary line? భారతదేశంలో క్రైస్తవుల శాతము 2.32 అఫీషియల్గా. అన్అఫీషియల్గా అయితే అది 10% దాకా ఉండొచ్చు. కానీ గవర్నమెంట్ లెక్కల్లో మనం చూస్తూ ఉంటున్నట్లయితే అది 2.36 లేదా 2.36 లేకపోతే 2.43 ఇలాగే ఉంటుంది అనమాట. వాస్తవానికి సర్వే చూస్తే మనము అనగా స్టాటిస్టికల్ సర్వే మనం చేసినట్లయితే క్రిస్టియన్ పర్సంటేజ్ మీద చాలా విషయాలు తెలుస్తాయి మనకి. అవంతా ఇప్పుడు చెప్పడానికి టైం లేదు కాబట్టి నేను కొద్దిగా మీకు అవగాహన కొరకు ఈ విషయాలన్నీ తీసుకొని వస్తూ ఉంటున్నాను. కాబట్టి గమనించండి, క్రిస్టియన్స్ ఇన్ ఇండియా లివ్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ దిస్ ఇమాజినరీ లైన్. ఉన్నటువంటి ఆ 2%లోనే 100కి 2-3 ఉన్నటువంటి శాతంలోనే 95% ఇక్కడే ఉన్నారు. బట్ వేర్ యాజ్ అవతల ఎంతమంది ఉన్నారు? మరి చాలా తక్కువ మంది. ఓకే, తర్వాత ఇంకొద్దిగా ముందుకు వెళ్తాను నేను. ఇక్కడ రిలీజియస్ పర్సంటేజ్ ఒకవేళ మీరు గమనించినట్లయితే ఇది 2011 సెన్సస్ అనమాట. 2021 సెన్సస్ ఏమైందన్నా అని అంటే రిలీజియస్ సెన్సస్ ఇవ్వాల. అక్కడ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిలీజియస్ సెన్సస్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకనంటే చాలామంది ఒకవేళ ఇచ్చినా కానీ క్రైస్తవుల్ని తక్కువగా చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వారు, ముస్లిమ్స్ని తక్కువగా చూపించాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి వారు, మైనారిటీగా ఒకవేళ చూపించిన తప్పుడు లెక్కలు చూపించి వాళ్ళు ఆ విధంగా వీళ్ళని అణగద్రొక్కాలని చూస్తున్నటువంటి వారుగా చూస్తాం మనం. అయితే ఇక్కడ 2011 సెన్సస్ ప్రకారం చూసినట్లయితే హిందూయిజం 79.8% ఉంది, ఇస్లాం 14.2%, క్రిస్టియానిటీ ఎంత ఉంది? 2.3%. గమనిస్తున్నారా? మిగిలినటువంటి పర్సెంటేజ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యొక్క కలరింగ్ ఏంటంటే ఈ వైట్ అంతా ఏంటి అని అంటే ఇక్కడ మీరు చూడవచ్చు 1% క్రిస్టియన్స్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. అంటే 100కి 1 ఉన్నటువంటి ప్రాంతం అనమాట వైట్. ఇక్కడ ఈ గ్రీన్ మీరు చూసినట్లయితే ఈ గ్రీన్ ఇది 1 నుంచి 10% క్రైస్తవులు ఉన్నటువంటి ప్రాంతం. ఈ యొక్క బ్లూ అనగా లైట్ బ్లూ, ఇదిగో లైట్ బ్లూ అక్కడక్కడ కనిపిస్తుంది, అది 25 నుంచి 50% ఉన్నటువంటి ప్రజలు అనమాట, క్రైస్తవులు అనమాట. ఆ తర్వాత ఇక్కడ మీరు థిక్ బ్లూ, ఇదిగో ఈ థిక్ బ్లూ చూసినట్లయితే అబౌవ్ 50%, 50% కన్నా ఎక్కువ ఉన్నటువంటి ప్రజలు ఇదిగో ఈ ప్రాంతంలో, అనగా ఇది నార్త్ ఈస్ట్ అని అంటాం. నార్త్ ఈస్ట్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనం చూస్తే దాదాపు అంటే మనకున్న లెక్కల ప్రకారం అయితే 17% మంది క్రైస్తవులు ఉన్నారు అని అంటారు అనమాట. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇది ఎందుకు మీకనంటే నీడ్ ఎక్కడున్నది? ఇప్పుడు మనము సేవకుల్ని లేకపోతే సువార్త ప్రకటించే వారిని లేకపోతే మిషనరీస్ని లేదా ప్రకటించబడిన ప్రాంతాలు అంటే ఏవి అంటే ఇదిగో ఇవి. ఈ యొక్క నార్త్ ఇండియాలో ప్రకటించబడిన ప్రాంతాలు ఉంటున్నవి. మనం ఇక్కడ ఈ ఇంటికొక సంఘాన్ని కట్టుకునే బదులు అసలు సంఘం లేని ప్రాంతాలకు పంపించండి. దేవుడు కోరుకునేది అది. యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండాలి. మీ ఇంటిలోనే కాదు, మీ ఊర్లోనే కాదు. అర్థం చేసుకోండి. విలియం కేరీ ఇంగ్లాండ్ నుంచి ఎందుకు వచ్చాడు మన దేశానికి అంటే ఇంగ్లాండ్లో అందరూ మారుమనసు పొందారనే కాదుగా. దేవుని దర్శనాన్ని బట్టి, దేవుడు తనకిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి, ఆ యొక్క భారాన్ని బట్టి, ఇండియా గురించి తెలుసుకున్నప్పుడు ఆయన ఆ భారాన్ని బట్టి ఆయన భారతదేశం దాకా వచ్చి మనకెంతో సేవ చేసి వెళ్ళాడు క్రైస్తవ సంఘానికి. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం చెప్పి నేను ముగించేస్తాను. 1040 విండో అని చూస్తున్నాం మనం. 1040 విండో అంటే ఇక్కడ మీరు చూసినట్టు భూమధ్య రేఖకు అనగా ఇది భూమధ్య రేఖ. నేను చూపిస్తున్నాను, నా కర్సర్ కనిపిస్తుంది మీకు. ఇది భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖకు 10 అక్షాంశములు పై నుండి 40 అక్షాంశములు పై వరకు, ఇదిగో ఇక్కడి నుంచి ఇది 10 అక్షాంశాలు, 10, 20, 30, 40. ఈ 10 నుంచి 40 అక్షాంశముల వరకు ఈ యొక్క ఫ్రేమ్ని మనం తీసుకున్నప్పుడు దాన్ని 1040 విండో అని అన్నారనమాట. ఈ ప్రాంతంలో ప్రపంచంలోకెల్లా సువార్త ప్రకటించబడనటువంటి ప్రదేశాలు ఏమైనా ఉన్నవి అని అంటే ఇదిగో ఈ ప్రాంతంలో ఉంటుంది.
దాని గురించినటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఇది ఇక్కడ మీకు రెడ్గా నేను చూపిస్తున్నటువంటిది అన్నమాట. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ 1040 విండో, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం చూసినప్పుడు, ఆఫ్ ద 55 లీస్ట్ ఇవాంజలైజ్డ్ కంట్రీస్, అనగా ప్రపంచం మొత్తం మీద 55 దేశాలు సువార్త ప్రకటించబడినటువంటివి, చాలా తక్కువగా ప్రకటించబడినటువంటివి ఉన్నాయి అన్నమాట. వాటిలో 97% మంది ప్రజలు లివ్స్ ఇన్ విత్ ఇన్ 1040 విండో. అనగా దాదాపు గమనించండి, 97% మంది ప్రజలు ఈ ప్రాంతంలోనే నివసిస్తూ ఉంటున్నారు, సువార్త విననటువంటి వారు. సెంటర్ ఆఫ్ ది పాపులేషన్ మనం చూసినట్లయితే 2/3 ఆఫ్ వరల్డ్ పాపులేషన్ మనం గమనించినట్లయితే మోర్ దాన్ 3.2 బిలియన్ పీపుల్ లివ్ ఇన్ ద 1040 విండో. ఒకవేళ ప్రపంచం మొత్తంలో ఉన్న జనాభాని 3 భాగాలు చేస్తే మనము దాంట్లో 2 భాగాల ప్రజలు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు సువార్త విననటువంటి వారిగా ఉంటున్నట్లు గుర్తిస్తున్నాము. అన్రీచ్డ్ అండ్ అన్ఇవాంజలైజ్డ్, అసలు సువార్త అందలేదు వీళ్ళకి, మనం ఇంకా దాన్ని రీచ్ కాలేదు, అక్కడికి వెళ్ళలేదు మనము అనేది చూస్తే 95% ఆఫ్ ద పీపుల్ లివింగ్ ఇన్ ద 1040 విండో ఆర్ అన్ఇవాంజలైజ్డ్. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో 95% మంది సువార్తను విననటువంటి వారే ఉన్నారు. మెనీ హ్యావ్ నెవర్ హర్డ్ ద గాస్పల్ మెసేజ్ ఈవెన్ వన్స్. ఒక్కసారి కూడా అసలు యేసుక్రీస్తు రక్షకుడు దేవుడు అనేటువంటి సత్యాన్ని విననటువంటి వారు, ఒక్కసారి కూడా విననటువంటి వారు ఉన్నారు. మనం ఏం చేస్తున్నాము, మన యొక్క భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వినిన వారికే మరలా మరలా సువార్త చెప్తూ ఉంటున్నాం. మనం ఉద్యోగ కూటాలు పెట్టి ఎవరిని పిలుస్తాం, మన సంఘాల్లో ఉన్న వాళ్ళనే, అంటే విశ్వాసులనే పిలుస్తాం. సంఘానికి అటెండ్ అవుతున్నటువంటి వారినే కూర్చోబెట్టి మరలా సువార్త చెప్తాం వాళ్ళకి. ఎంత అన్యాయం దేవుని బిడ్డలారా. నువ్వు ఆ పేరుగాంచినటువంటి వీళ్ళని పిలిచి, ఆ పేరుగాంచినటువంటి సేవకులను పిలుస్తాంగా మనం, పెద్ద పెద్ద లక్షల ఖర్చులు పెట్టి, కోట్లు ఖర్చు పెట్టి ఉద్యోగ కూటాలని పెడతాంగా మనం, స్వస్థత కూటాలని, పరిశుద్ధాత్మ అగ్ని కూటాలని. ఇలాంటి అన్ని కూడా ఎవరికి పెడుతున్నావు నువ్వు? నీ సంఘములో ఉన్నటువంటి వారికి, చర్చికి వస్తున్నటువంటి వారికే, సంఘముగా కూడుకుంటున్నటువంటి వారికే పెడుతున్నావు నువ్వు. ఎవరికైనా ఇది అన్యజనులకు ఎవరికైనా నువ్వు సువార్త కూటం పెట్టావా ఎప్పుడన్నా? ఇంతమంది ఇక్కడ సువార్త విననటువంటి వారు నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఎలా నిద్రపోతున్నావు అసలు? నీ స్వార్థ ప్రయోజనాల కొరకు నువ్వు కూటాలు పెట్టి లక్షలు కోట్లు సంపాదించుకోవటం కొరకు వాటి మీద. ఎంత దుర్మార్గం! అలాంటి వాళ్ళని సపోర్ట్ చేసేటువంటి స్థానిక సంఘాలని ఏమనాలి? దేవుని బిడ్డలారా, ప్రకటించబడని ప్రజలు, ప్రకటించబడిన ప్రాంతాలు నీ కళ్ళెదుట కనిపిస్తుంటే నువ్వు భారం లేకుండా లేనిపోయినటువంటి కథలు చెప్పుకుంటూ, మాటలు చెప్పుకుంటూ ఎంతకాలం గడుపుతావు నువ్వు? అర్థం చేసుకో. అంతేకాదు, ఈ 1040 విండో గురించి ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే పావర్టీ, లేమి, బీదతనం. 85% ఆఫ్ దోస్ లివింగ్ ఇన్ ద 1040 విండో ఆర్ ద పూరెస్ట్ ఆఫ్ ద వరల్డ్స్ పూర్. ప్రపంచంలో ఉన్నటువంటి బీద ప్రజలు ఎక్కడున్నారు అంటే ఇదిగో ఈ 1040 విండోలో ఉంది. యేసుప్రభు వారు బీదలను కనికరించండి ఎందుకు చెప్పాడు? బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాను అన్నాడు యేసుప్రభు వారు. ఏది మరి మన యొక్క విజన్? ఏది? ప్రభు మనకు అప్పగించిన విజన్ అదే కదా. మనం ఏం చేస్తున్నాం మరి? అర్థం చేసుకోండి. వరల్డ్ రిలీజియన్స్ అనగా ప్రపంచ మతాలు ఏమైనా, అంటే పెద్ద పెద్ద మతాలు ఏమైనా ఉన్నాయంటే ఇస్లాం, బుద్ధిజం అండ్ హిందూయిజం ఆర్ సెంటర్డ్ విత్ ఇన్ ద 1040 విండో. మీరు ఈ ప్రాంతం అంతా కూడా, ఇదిగో ఈ ప్రాంతం, ఆఫ్రికా ప్రాంతం అంతా కూడా ఇస్లాం చూస్తారు.
బుద్ధిజం చూస్తారు మీరు. ఇదిగో ఈ ప్రాంతం అంతా బుద్ధిజం చూస్తారు, ఇక్కడంతా హిందూయిజం చూస్తారు. దేవుని బిడ్డలారా, స్థానిక సంఘముగా నీ యొక్క బాధ్యత ఏంటి నువ్వు ఆలోచించు. అందుకని ఇక్కడ చివరిగా చెప్తున్నాను, మిషన్ వై, ఎందుకు మనం ఈ యొక్క ప్రేషిత సేవను గురించి అంటే ప్రేషిత అని అంటే పంపబడుట అనేటువంటి పరిచర్య అన్నమాట. మిషన్ వై, ఎందుకు మనము ఈ యొక్క ప్రేషిత సేవలో ఇన్వాల్వ్ అవ్వాలా? వై షుడ్ వి సీక్ టు బిల్డ్ ద చర్చ్ అమాంగ్ ద అన్రీచ్డ్ పీపుల్. ఇక్కడ బిల్డింగ్ కట్టడానికి కాదు, విశ్వాసులను కట్టడం కొరకు. బిల్డింగ్ ద చర్చ్ అంటే విశ్వాసుల గుంపులు కట్టడం కొరకు. ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ ద వెరీ పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉద్దేశంలో ఇది మొదటి నుంచి కూడా ఉన్నటువంటి విషయం చూస్తాం మనం. నేను ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మిషన్స్ గురించి మాట్లాడగలను, ఎన్నో విషయాలు తీసుకొని రాగలను. ఇక్కడ నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్న విషయం ఏంటంటే, ఇది దేవుని యొక్క మనస్సు అనేది అర్థం చేసుకో. వాట్ కైండ్ ఆఫ్ గాడ్ ఈస్ హీ అని నువ్వు ప్రశ్నించుకున్నట్లయితే, హీ ఈజ్ ఎ మిషనరీ గాడ్. ఆయన మనస్సు ప్రేషిత సేవను గురించి. అందుకనే ఆయన ఆదాము చెట్ల చాటును దాక్కొని ఉంటే, ఆదాము నువ్వు ఎక్కడున్నావు నువ్వు వెతుక్కుంటూ వచ్చాడన్నమాట. దేవుడు ఒక చోట నుంచి ఒక చోటకి పంపించాడు ప్రజలను, తను నమ్మినటువంటి ప్రజలను. అబ్రహామును ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి పంపించాడు, మోషేని ఒక చోట నుంచి ఇంకొక చోటకు పంపించాడు, యోసేపును ఒక చోట నుంచి ఇంకో చోటకు పంపించాడు. ఇలా చదువుకుంటూ వెళ్తే అందరిని పంపించాడు ఆయన. ప్రవక్తలను పంపించాడు, రాజులను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు. చివరికి ఆయనే యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ ద వెరీ పర్పస్ ఆఫ్ గాడ్. మిషన్ అనేటువంటి ఇట్ ఈస్ సీన్ ఇన్ ద యాక్టివిటీ ఆఫ్ గాడ్. ఆయన యొక్క పనుల్లో చూస్తాం మనం. అందుకని యేసుప్రభువు వారు ఏమంటాడు? సమీప గ్రామములకు వెళ్ళుదాం రండి, వెళ్ళి ప్రకటించుదాం రండి, ఎందుకొరకే కదా నేను పంపబడి తిని అని అంటాడు. ఎలా మనము మన యొక్క స్థానిక సంఘములో ఈ మిషన్ యాక్టివిటీని చేపట్టవచ్చు? త్రూ మిషనరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ద కాంగ్రిగేషన్. సంఘములో మీరు మిషన్ ఎడ్యుకేషన్ క్లాసెస్ కండక్ట్ చేయండి, మిషన్స్ గురించి టీచ్ చేయండి, సువార్త వ్యాపకం గురించి వాళ్ళల్లో మనసును పుట్టించండి, ఆ విజన్ని క్రియేట్ చేయండి మీ టీచింగ్స్ ద్వారా, బిబిలికల్ టీచింగ్స్ ద్వారా. సంఘాన్ని ఆ విధంగా మీరు ఆయత్తపరచవలసింది. మొదటిగా పాస్టర్కు ఉండాలి ఈ యొక్క మిషనరీ యాటిట్యూడ్, మిషన్ మైండ్ ఆ సంఘ కాపరికి ఉండాలి. చాలా మంది సంఘ కాపరులకు అసలు మిషన్ అంటే ఏంటో తెలియదు. సారీ, నేను ఇలా మాట్లాడుతున్నాను. నేను అనేక మందితో మాట్లాడుతుంటున్నటువంటి సమయాలను బట్టి నేను ఈ విధంగా మీ మధ్యకి తీసుకొని వస్తున్నాను. చాలా మందికి మిషన్ యాక్టివిటీ గురించి తెలియదు, మిషన్ అంటే ఏంటో కూడా తెలియదు అసలు. మళ్ళా మిషనరీ పరిచర్య చేస్తున్నామంట. నేను తర్వాత చాలా వివరంగా ఏదైనా విషయంలో మాట్లాడతాను. తర్వాత చర్చ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ అనగా, మనము ఒకవేళ అలాంటి అవగాహన లేని పరిస్థితుల్లో అది మనం గుర్తించినప్పుడు, ఎవరైతే ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటున్నారో వాళ్ళని సంఘంలోనికి ఆహ్వానించాలి. అలాంటి సంస్థలని టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన యొక్క పార్ట్నర్షిప్ ఇండియా ఉంది. ఇలాంటి ఆర్గనైజేషన్స్ని సంస్థలోకి మన సంఘంలోనికి ఆహ్వానించి టీచింగ్స్ ఇప్పించాలి. సరైన అవగాహన తీసుకొని రావాలి సంఘానికి. సువార్త ప్రకటన ఎడల మిషన్ పరిచర్య అంటే ఏంటి, లోకల్ సువార్త అంటే ఏంటి, వీటన్నిటి విషయంలో చర్చ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఎంకరేజ్ చేయండి. అందుకని ఇక్కడ పారా చర్చ్ ఆర్గనైజేషన్స్ అన్న. ఈ పారా చర్చ్ ఆర్గనైజేషన్స్ అంటే ఇప్పుడు ఇదిగో మీరు చూస్తున్నారు, దిస్ ఈజ్ ఆల్సో ఏ పారా చర్చ్ ఆర్గనైజేషన్. అనగా చర్చ్ కొరకు చర్చెస్ మధ్య పనిచేసేటువంటిది పారా చర్చ్ ఆర్గనైజేషన్. దానికి ఇందాక అన్న యుఎస్ఐ పరిచర్య అన్నాడు, విద్యార్థుల మధ్య పరిచర్య, అది కూడా పారా చర్చ్ ఆర్గనైజేషన్. ఐఎం, ఎఫ్ఎంపిబి, ఇలాంటి మిషనరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం పార్ట్నర్షిప్ ఇండియా, ఇవన్నీ కూడా పారా చర్చ్ ఆర్గనైజేషన్స్. వీటిని మీరు మీ సంఘాలకు ఆహ్వానించి వాళ్ళ ద్వారా టీచింగ్స్ ఇప్పించండి మీ యొక్క విశ్వాసులకు. వాళ్ళు వచ్చి మీ యొక్క
ఏమంటాం ఆఫరింగ్స్ ఏమి కొట్టుకొని వెళ్ళిపోవటానికి రారాళ్ళు, కేవలం మీకు టీచ్ చేయడానికి వస్తారు వాళ్ళు. చాలా మంది సంఘాల్లో పాస్టర్స్ వేరే వాళ్ళని పిలవటానికి ఇష్టపడరు, ఎందుకంటే అమ్మో వీడికి మళ్ళీ మా చందాలని వెళ్ళిపోతాయేమో అని భయపడతారు. పారాచర్చ్ ఆర్గనైజేషన్స్ అలా ఉండవు. వాళ్ళు కేవలం మీకు ఇలాంటి టీచింగ్స్ ఇచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేయటం కొరకు వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. తర్వాత స్పెషల్ ఎఫర్ట్స్ మీరే మీ సంఘంగా కొన్ని ప్లాన్ చేసుకుని స్పెషల్ ఎఫర్ట్స్ అనగా దీంట్లో మిషన్స్ టీచింగ్ అరేంజ్ చేయండి, ఇవాంజలిజం మీద టీచింగ్ అరేంజ్ చేయండి. అనగా వాట్ ఈజ్ ఇవాంజలిజం అండ్ వాట్ ఈజ్ మిషన్స్ వర్క్. ఈ సపరేషన్ అంటే ఇది అర్థం చేసుకోవాలి వాళ్ళు. అప్పుడు మీరు చక్కగా ఆ స్పెషల్ టీచింగ్స్ ఇప్పించండి. 2-3 రోజులు మీరు ప్రత్యేకంగా మిషన్స్ మీద ఒక టీచింగ్ ప్రోగ్రామ్ మీకు సంఘంలో అరేంజ్ చేయండి. చక్కగా వచ్చి టీచ్ చేసే వాళ్ళు ఉన్నారు మీకు. మన యొక్క పార్ట్నర్షిప్ ఇండియా ద్వారా వచ్చి అరేంజ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా ఇతర ఆర్గనైజేషన్స్ ద్వారా వచ్చి అరేంజ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, చక్కగా టీచ్ చేసే వాళ్ళు ఉన్నారు. వివరణాత్మకంగా అనేక విషయాలు బోధిస్తారు మీకు. అది మీరే స్థానిక సంఘంగా మీరు చేయాలి ఆ పని. మనకు అంత్యోకయ సంఘము ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్గా బైబిల్లో మనకు కనిపిస్తుంది అనేక విషయాల్లో అన్నమాట. నేను వివరించనక్కర్లేదు. ఆ తర్వాత ప్రార్థన, అండ్ దెన్ ఫెయిత్ అండ్ కాన్సక్రేషన్. ఈ యొక్క పరిచర్యకు మిమ్మును మీరుగా సమర్పించుకోవటం, సంఘంగా కూడి ప్రార్థించడం. మీ సంఘం నుంచి కొంతమంది మిషనరీస్ని పంపించండి. ఒక కుటుంబాన్ని తయారు చేయండి, సంవత్సరానికి ఒక కుటుంబాన్ని, ఒక ప్రదేశాన్ని ఎన్నుకోండి, ప్రకటించబడిన ప్రాంతాన్ని, అక్కడ అనగా ఎక్కడ ప్రకటించబడలేదు అక్కడికి వెళ్ళండి. అంతేగాని అక్కడ మా సంఘం ఉండాలి, అక్కడ మా బోర్డు పెట్టాలి అక్కడ, అది కాదు మన యొక్క దృక్పథం. ఎక్కడ ప్రకటించలేదో, సంఘం ఎక్కడ లేదో ఆ ప్రాంతాన్ని ఎన్నుకోండి. మీ సంఘంలో ఒక కుటుంబాన్ని తయారు చేయండి, ఒక కుటుంబాన్ని మీరు ప్రేరేపించండి. అనగా వారికి ఆ విధమైన మిషన్స్ టీచింగ్ ఇవ్వండి, వాళ్ళని బలపరచండి. అయ్యా ఆర్థికంగా మేము మీకు సహాయం చేస్తాం, మీరు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తారా? వాళ్ళని ఆ విధంగా ఎంకరేజ్ చేయండి, పంపించండి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. అంత్యోకయ సంఘం ప్రార్థన చేస్తున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడాడు. ఎంతకాలం ఇంకా పౌలుని బర్నబాను అంతే దగ్గర పెట్టుకుంటారా, మీరు పంపిండి అని అన్నాడు. అవును, మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీకు దర్శనాన్ని ఇస్తాడు. ఆ దర్శన ప్రకారం మీ సంఘం ఇతరులను పంపించటానికి ముందుకు రావాలి. ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందో మనకి మిషన్ లిటరేచర్ ఉండాలి, తెప్పించండి మీ సంఘానికి. మిషన్స్ న్యూస్ బులెటిన్ ఒక బోర్డు అరేంజ్ చేయండి. దాంట్లో మిషన్స్ సంబంధించినటువంటి విషయాలు మీరు పేస్ట్ చేయండి. దాంట్లో ఇతర మ్యాగజైన్స్లో నుంచి, తర్వాత ఎక్కడెక్కడ ఏ విధంగా సువార్త పరిచర్య జరుగుతుంది, ఎక్కడెక్కడ పర్సిక్యూషన్ జరుగుతుంది, ఆ ప్రార్థన అంశాలు ఏంటి, ఇలాంటివన్నీ అనమాట. విజిటర్స్ ఫ్రమ్ మిషన్ ఫీల్డ్స్ నుంచి మీరు మిషనరీస్ని పిలవండి, వాళ్ళ సాక్ష్యాలు పంచుకోండి. సంఘానికి అవి ఎంతో ఎంకరేజింగ్గా ఉంటాయి అన్నమాట, ప్రోత్సాహపరిచేవిగా ఉంటాయి. ఆ విధంగా విజిటర్స్ మిషన్ ఫీల్డ్స్ నుంచి పిలవండి, మిషనరీస్ని పిలవండి. గమనించండి. ఆ తర్వాత మిషన్ ఫీల్డ్ విజిట్స్, సంఘముగా మీ సంఘం నుంచి 10 మంది మిషన్ ఫీల్డ్స్ పంపించండి, మీ యవ్వనస్తులను పంపించండి. వాళ్ళు చూడటం ద్వారా దేవుని యొక్క దర్శనాన్ని కలిగి ఉండటానికి వీలవుతుంది. ఆ ప్రాంతాలను చూడటం ద్వారా, వాళ్ళు పనిచేస్తున్న విధానం, ఆయా వ్యక్తులు ఏ విధంగా దేవుని అంగీకరించారనేటువంటి సత్యాన్ని వారు గుర్తించడం ద్వారా వాళ్ళు కూడా ఆ విధమైన యాటిట్యూడ్తో మీ సంఘాల్లో పనిచేయటానికి వీలవుతుంది అన్నమాట. కాబట్టి మిషన్ ఫీల్డ్ విజిట్స్ మీరు ఏర్పాటు చేయండి. ఆ విధంగా మీరు దేవుని కొరకు చక్కగా వాడబడతారు. మీ సంఘం మిషనరీ సంఘంగా పేరొందుతుంది అనమాట. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. ఈ విషయాలు చాలా సింపుల్గా నేను మీకు త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. లోకల్ చర్చ్ ఇన్వాల్వ్మెంట్ అనగా మీ స్థానిక సంఘం, ప్రేయర్ గ్రూప్స్ అరేంజ్ చేయండి. పర్సనల్గా మీరు వాళ్ళ మీద అజమాయిషీ కలిగి ఆ విధంగా పంపించడానికి ఇష్టపడండి. తర్వాత ప్రేయర్ గ్రూప్స్, పర్సనల్ అంటే వ్యక్తులను పంపించండి. ఆ తర్వాత అనగా వారికి ఆర్థిక సహాయం చేయండి. ఆఫరింగ్ టు మిషనరీ అనగా ప్రత్యేకంగా మీ సంఘంలో ఒక ఆదివారాన్ని మిషనరీ సంఘంగా మిషనరీ ఆదివారంగా పెట్టుకోండి. అప్పుడు వచ్చిన ఆఫరింగ్స్ అన్ని కూడా ఎక్కడ సువార్త ప్రకటించబడలేదో ఆ ప్రాంతాలకు వ్యక్తులు పంపించండి. సెట్ అపార్ట్ ఏ సండే ఫర్ మిషన్స్, అడాప్ట్ ఏ మిషనరీ ఆర్ మిషనరీస్.
ఒక మిషనరీని ఒకవేళ మీరు పంపించలేకపోతే, ఎక్కడైనా ఆర్థిక సహాయం లేక సరైన మిషనరీ వర్క్ జరగకపోతుంటే ఆ ప్రాంతాలని మీరు అడాప్ట్ చేసుకోండి, వాళ్ళని పోషించండి. మీరు వాళ్ళు మీ సంఘం ద్వారా అక్కడ పరిచర్య చేస్తున్నారని వాళ్ళని ప్రమోట్ చేయండి, వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయండి. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. నేను నా పర్సనల్గా 4 మిషనరీస్ని పోషిస్తూ ఉంటున్నాను. నా యొక్క ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఆర్థిక సహాయం కూడా వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ 4 మిషనరీస్ని ఇప్పుడు నేను 13 సంవత్సరాల నుంచి పోషిస్తూ ఉంటున్నాను. ఒరిస్సాలో 2 మిషనరీస్ ఉన్నారు, మహారాష్ట్రలో ఒకళ్ళు, ఏపీలో ఇంకొకళ్ళు అన్నమాట. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అనేటువంటి. మీ స్థానిక సంఘము ఒక మిషనరీ సంఘంగా బయటికి రావాలంటే మీ విజన్ మారిపోవాలి. దీన్ని అర్థం చేసుకోండి, ఈ వాక్య భాగాలను అర్థం చేసుకోండి, వారిని పోషించండి, వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మీకు దర్శనాన్ని ఇస్తాడు. ఎందుకు అనేక ప్రాంతాల్లో సరైన మిషన్ వర్క్ జరగట్లేదంటే లో మోరల్ స్టాండర్డ్స్. స్థానిక సంఘాలలో అనేకమైన సంఘాలలో మోరల్ స్టాండర్డ్స్ లేవు. అప్పుడు మిషన్స్ పరిచర్య ఎలా అర్థమవుతుంది వాళ్ళకి? స్థానిక సంఘాల్లో ఎక్కువ మంది కమిటీ మెంబర్స్ అవిశ్వాసులు ఉన్నారు, యేసుని ఎరుగనటువంటి వారు ఉన్నారు. రొటీన్ ప్రోగ్రామ్స్, పండగలకి ప్లాన్లు చేస్తాం మనం, పండగలకి పబ్బన్నాలకి ప్లాన్లు చేస్తాం, బాగా తినటానికి ప్లాన్లు చేసుకుంటాం, కానీ సువార్త ప్రకటనకు ప్లాన్ చేయం. స్పిరిట్లెస్ లీడర్స్, ఆత్మ లేనటువంటి ప్రజలు అనగా పరిశుద్ధాత్ముని కలిగి లేనటువంటి వారు అంటే అవిశ్వాసం. స్పిరిట్లెస్ లీడర్స్, అనేక మంది నాయకులు దేవుని ఆత్మ లేనటువంటి వారు ఉన్నారు, మారు మనసు లేనటువంటి వారు ఉంటున్నారు సంఘాల్లో. గివింగ్ ఇంపార్టెన్స్ టు స్ట్రక్చర్స్, ఇదిగో ఇలాంటి బిల్డింగ్స్కి ప్లాన్ చేస్తున్నారు. కోట్లు బిల్డింగ్ కట్టడానికి ఇస్తారు కానీ సువార్త వ్యాపకానికి ఇవ్వరు. సూటు బూట్ వేసుకొని దర్జాగా తిరిగేటువంటి వాళ్ళకి సువార్త కొరకని ఇస్తారు. వాళ్ళు సువార్త కాదు ప్రకటిస్తుంది, వాడి కార్ల కొరకు, వాడి ఇళ్ల కొరకు, వాడి బిడ్డల యొక్క గొప్పతనం కొరకు, వాడి ఇంట్లో ఉన్నటువంటి నలుగురికి 4 కార్లు ఉంటాయి. ఇలాంటి వాటికి ప్రతి నెల 10,000, 20,000, 30,000 పంపించేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మిషనరీ పరిచర్య అంటే అస్సలు అర్థం కానటువంటి వాళ్ళు ఉంటున్నారు సంఘాల్లో ఈ దినాల్లో. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. స్థానిక సంఘము ఈ యొక్క మిషన్స్ పరిచర్యను అర్థం చేసుకోవాలి. స్థానిక సంఘం ద్వారానే మిషనరీస్ పంపబడాలి. దేవుడు కోరుకున్నదే. నేను ఇంతటితో ముగిస్తూ ఉంటున్నాను. దేవుడు మీ జీవితంలో ఈ విధమైనటువంటి విధంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి రీతిగా ఉండాలని నేను కోరుకుంటూ ఉంటున్నాను. మీలో ఎవరైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి, టైం ఉంటే. ఒకవేళ అన్న కృష్ణ అన్న పర్వాలేదు, ఒక 2-3 ప్రశ్నలకు టైం ఇద్దాం. అదే అన్న. ఓకే అన్న మరి అంటే ముందు ప్రార్థన చేసి తర్వాత ప్రశ్నలకు వెళ్దామా? ఓకే ఓకే. ఎవరన్నా మీరే చెప్పండి, ఎవరన్నా ప్రార్థన చేస్తారు. ప్రశాంత్ చెప్తారు. థ్యాంక్ యూ నిరీక్షణ్ గారు. ఎంతో క్లుప్తంగా సంఘం అంటే ఎలా ఉండాలి, మిషన్ అంటే ఏంటి అనే అనేక విషయాలు దేవుని వాక్యం ద్వారా మాతో పంచుకున్నందుకు పార్ట్నర్షిప్ ఇండియా తరపున మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు, అయితే ప్రార్థనలోకి వెళ్దాము. ప్రార్థన చేసిన తర్వాత డిస్కస్ చేద్దాం. దయచేసి ఎవరైనా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మహోన్నతుడా, జీవం కలిగిన యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నిజంగా నా తండ్రి, మిషన్ యొక్క విషయాన్ని మాకు తెలియపరిచి మరొకసారి ప్రభా, సేవ భారము ఎంతగా ఉంది భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా తండ్రి. సంఘము బాధ్యత మిషనరీస్ ని తయారు చేయడానికి ప్రభా, కానీ ఈరోజు ధనం సంపాదించుకోవడానికి సంఘాన్ని మేము ఉపయోగించుకుంటున్న వేళలో
మరొకసారి ప్రభా నీ దాసుని ద్వారా మమ్మల్ని అందరినీ తండ్రి ప్రభా హెచ్చరించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇటు విధంగా మేము స్థానిక సంఘాలను ఇదిగో నా ప్రభా తెలంగాణ ఆంధ్రాలోను ప్రభా జరుగుతున్న చిన్న చిన్న వీధులకు సంఘాలు కాదు గాని ప్రభా దేశానికి ఇతర దేశాలకు ప్రభా మిషనరీస్ ని పంపే సంఘాలుగా మేము ఉండుటకు మేమందరం మీ వాయిస్ బ్రేక్ అవుతుందయ్యా, కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకో. అది సిగ్నల్ లేనట్టు తన దగ్గర. వాక్యము మిషనరీ పరిచర్య విషయమై నీ దాసుని దీవించండి, ఇంకా నువ్వు మమ్మల్ని బలపరచండి. ఈ విధంగా పార్ట్నర్షిప్ ఇండియా ఏర్పాటు చేస్తూ ప్రత్యేకంగా ఈ ఉదయకాలం నాకు నువ్వు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, హలో, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే సార్ ఉన్నారు, క్లారిఫై చేస్తారు. లేకపోతే అవుట్ ఆఫ్ 2 ప్రశ్నలకు టైం ఇద్దాం. Yes. ఎవరైనా 2 ప్రశ్నలు అడగొచ్చు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. డాక్టర్ మెర్సీ బాలా, విశాఖపట్నం నుండి అండి. చెప్పండి. మరి సంఘము ద్వారా పంపించబడాలి, సంఘం ద్వారా మరి మిగతా రాష్ట్రాలకి కానీ ఎక్కడికైనా కూడా మరి పంపించబడాలి అని ఉన్నది కదండి. అవునండి. సంఘము చాలా సంఘాలలో మీరు ఇందాక హిండ్రన్సెస్ చెప్పారు కదా. అవును. బహుశా ఆ హిండ్రన్సెస్ వలన ఏమో తెలియదు కానీ సంఘాలు మిషనరీస్ గా పంపించడానికి కానీ లేకపోతే వేరే చోటగా ఇండివిజువలైజ్ అయ్యి వేరే చోట సువార్త ప్రకటించడానికి పంపించడానికి మరి చాలా ఇండివిజువల్ సంఘాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ఇష్టపడట్లేదు. మరి అలాంటప్పుడు ఆ సంఘాలలో ఉన్నవారు ఒకవేళ ఇష్టపడినా కూడా వారు ఎట్లాగా చేయాలి అంటే వాళ్ళకి అది చెయ్యాలి అని చెప్తే చాలు వాళ్ళు వెళ్ళి చేస్తారు. కానీ అలాగా సంఘం ద్వారా వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు ఎట్లాగా వాళ్ళు వెళ్ళగలరు? లేకపోతే ఒకవేళ అలాంటి సంఘాలలో వెళ్ళి ఎలాగ వారికి మీరు చెప్పారు మిషన్స్ గురించి చెప్పాలి అని. నా ప్రశ్న ఏంటంటే సంఘాల ద్వారా మిషనరీస్ వెళ్ళడం చాలా తక్కువగా ఉంది. ఆశ ఉన్న వాళ్ళు సంఘాలలో ఉంటారు, వాళ్ళు ఎలా వెళ్ళగలరు? ఓకే, అయిపోయిందమ్మా మీరు మాట్లాడటం. అయిపోయిందండి. థ్యాంక్ యూ. అయితే సిస్టర్ చెప్పినట్టు చాలా సంఘాలలో అంటే ఆ మిషన్ కి సంబంధించినటువంటి టీచింగ్ లేదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఉంటున్నారు. వాస్తవానికి మనము ఆ మిషనరీ ప్రోగ్రామ్స్ సంఘాల్లో ముఖ్యంగా సంఘ కాపరుల కొరకు, సంఘ పెద్దల కొరకు ఇలాంటి మిషన్స్ టీచింగ్స్ వాళ్ళకి ఇప్పించినట్లయితే, ప్రత్యేకంగా వాళ్ళకు మనము ఆ టీచింగ్స్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసినట్లయితే వాళ్ళు తెలుసుకొని వారి సంఘంలో ఆ విధమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండటానికి వాళ్ళు పంపించడానికి వాళ్ళు తీర్మానం చేసుకుంటారు. మనము అందరినీ గుండుగుత్తగా మీకేమి అంటే వాళ్ళు అన్ని సంఘాలు ఎట్లాగే ఉన్నాయి అని అనలేం మనం. ఎందుకంటే చాలా సంఘాలు మిషనరీ సంఘాలు ఉంటున్నవి, పంపిస్తున్నటువంటి సంఘాలు ఉంటున్నవి, పోషిస్తున్నటువంటి సంఘాలు ఉంటున్నవి. నేను నెక్స్ట్ సండే అంటే రేపు సండే కాకుండా నెక్స్ట్ సండే నేను కాజీపేటలో ఒక బ్యాప్టిస్ట్ చర్చ్లో మిషన్స్ మీద మాట్లాడటానికి వెళ్తూ ఉంటున్నాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే, అన్న మేము కొంతకాలంగా మా సంఘం నుంచి ప్రకటించబడిన ప్రాంతాలకు కొన్ని ఏరియాస్ని సెలెక్ట్ చేసుకొని వారికి మేము మిషనరీస్ని పంపిస్తున్నాము, వాళ్ళని పోషిస్తున్నాము కూడా. ఒక ప్రత్యేకమైన మిషన్స్ సండే అరేంజ్ చేసి ఆ వచ్చినటువంటి అంతా కూడా మిషన్స్ కొరకు మేము ఉపయోగిస్తూ ఉంటున్నాము, ఆ యొక్క ఆఫరింగ్ అంతా కూడా
అని అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి సంఘాలు ఉన్నవి. అయితే స్థానిక సంఘాల్లో చిన్న చిన్న గ్రామాల్లో ఇప్పుడు కొంతమంది ఇండిపెండెంట్ పాస్టర్స్ ఉంటున్నారు. వాళ్ళకి కొంతమందికి అవగాహన లేదు. వాళ్ళకి అవగాహన మనం కల్పిస్తే తప్పకుండా వాళ్ళు కూడా అలాంటి పరిచర్యని వాళ్ళ సంఘాల్లో ఎంకరేజ్ చేయటానికి వీలవుతుందన్నమాట. ఆ విధంగా మనము వాళ్ళ కొరకు ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయటానికి ఇష్టపడదాం. ఆ మాటకు వస్తే మనం పార్ట్నర్షిప్ ఇండియాలో మనం అలాంటి టీచింగ్ ప్రోగ్రామ్స్ మన సబ్జెక్ట్స్ ద్వారా అరేంజ్ చేస్తున్నాం. ఆ యొక్క పాస్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం మనం. వాళ్ళు వెళ్ళి వాళ్ళ సంఘాల్లో ఆ విధంగా వాళ్ళు నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మిషనరీ పరిచర్య ఎక్కువ అవటానికి వీలవుతుందన్నమాట. నేను చాలా చోట్ల చాలా సంఘాల్లో ప్రత్యేకంగా మిషన్స్ మీద టీచ్ చేయడానికి నేను ఆహ్వానించబడుతూ ఉంటాను. అక్కడక్కడ ఇలాంటి టీచింగ్స్ ఆ పాస్టర్స్ కొరకు వాళ్ళ కొరకు అరేంజ్ చేయటం జరుగుతూ ఉంటుందన్నమాట. అది దానివల్ల మనము ఫలాన్ని చూడగలము. ఒకేసారి మనకు కనపడకపోవచ్చు, కానీ కొంతకాలం తర్వాత అయినా ఆ ఫలాన్ని చూడగలము అనే ఆశ ఉంటున్నది. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. అయితే చెప్పండి. బ్రదర్ నిరీక్షణ్ అండ్ సిస్టర్ మర్సీబాల పార్ట్నర్షిప్ ఇండియా దాదాపు 18 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. మెయిన్ లైన్ చర్చెస్లో ఉన్న వాళ్ళేమో మేము ఒకటి అరా నీకు పరిచయమైన వాళ్ళు నిన్ను ఆహ్వానించి చేస్తున్నారు. కానీ కొన్ని మెయిన్ లైన్ చర్చెస్ వాళ్ళు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. అవును. ఇండిపెండెంట్ చర్చెస్లో దే డోంట్ అలౌ ఇలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళకి చెప్పడానికి ఇష్టపడరు, వాళ్ళు వచ్చి వినటానికి ఇష్టపడరు. అవును అవును. అలాంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. సో కాబట్టి ఇలాంటి బ్రేక్ త్రూ వచ్చేలాగా మనం ప్రార్థన చేయాలి. అవును అవును. ప్రార్థన చేయాలి. ఓకే. ఇంకో ప్రశ్న, ఇంకెవరన్నా ఇంకేదైనా? ఒక డౌట్ అండి. మీ దగ్గర సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది రఘు. చెప్పండి. అయితే ఏం లేదండి, ఇప్పుడు అంటే ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్ ప్రాంతంలో చూస్తుంటే చాలా మంది ఇలాంటి మిషన్ గానీ ఏ విధంగా అంటే పార్ట్నర్షిప్ ఇండియా లాంటి ప్రోగ్రామ్స్ కానీ నేను ఇతరుల మధ్యలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంటే ఈ మధ్యలో కొన్ని బైబిల్ క్లాసెస్ వాళ్ళని ఏర్పాటు చేసి వాళ్ళు ఫుడ్ పెడుతున్నాం, మేము డబ్బులు ఇస్తున్నాం అని చెప్పేసి అడగడం వల్ల ఆ పాస్టర్స్ ని కూడా వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. ఎలా అంటే చార్జెస్ కి డబ్బుని ఈ విధంగా పాస్టర్స్ ఆలోచిస్తున్నారు. వాళ్ళకి సేవ చేయడానికి అనేది ముందుకు రానికే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఈ టైంలో ఎలా చేస్తే ఇంకా ముందుకు వెళ్ళగలరు? ఇప్పుడు అంటే అది ఇలాంటి టైంలో అవును తమ్ముడు, ఇలాంటి డ్రాబ్యాక్స్ అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. మనము ఫ్రీగా వాళ్ళని పిలిచి మనమే తిండి పెట్టి మనమే వాళ్ళకి టీచింగ్స్ ఇద్దామని నేను కూడా ఇక్కడ లోకల్గా అరేంజ్ చేశాను. కొన్ని రోజులు వచ్చారు, ఆ తర్వాత మాకు ఛార్జీలు అవుతున్నాయండి, మాకు పెట్రోల్ ఖర్చులు అవుతున్నాయండి, అవి కూడా మీరు ఏదన్నా ఇయటానికి ప్రయత్నం చేస్తే మేము వస్తామన్నారనమాట. ఇలాంటి డ్రాబ్యాక్స్ చాలా చోట్ల ఉన్నాయి. అంటే వాళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడలేదు కానీ ఆర్థిక లాభం పొందటానికి ఇష్టపడుతున్నారు. మనం ఒకవేళ ఇలాంటి మీటింగ్స్ అరేంజ్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళకి ఎంత వస్తుందో దాన్ని బట్టి వీళ్ళు మన కొరకు ఇట్లా అరేంజ్ చేస్తున్నారు, కాబట్టి వీళ్ళు మనల్ని పెట్టుకొని మనల ద్వారా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు అనేటువంటి చెడ్డ బుద్ధి కూడా చాలా మందిలో చూశాను నేను. వీటన్నిటిని ఒక ఎత్తు అయితే మనము ఎవరైతే వినగలరో ఎవరైతే ఆసక్తి ఉన్నారో వాళ్ళనే పిలుద్దాం, వాళ్ళకే ఇద్దాం. మనం ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఇలాంటి సహజంగా జరుగుతూ ఉన్నాయి చాలా ప్రాంతాల్లో. ఎందుకంటే మనం ఫ్రీగా టీచింగ్ ఇచ్చినా కానీ వాళ్ళు ఖచ్చితంగా మాకేం లాభం ఉందో దీనివల్ల అని ఆలోచించి, దానికి కారణం ఏంటంటే సోకాల్డ్ ఈ డిజిటల్ స్పీకర్స్ అందరూ కూడా వీళ్ళని ఇలా తయారు చేశారనమాట. వాళ్ళు ఆ విధంగా పిలిచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఛార్జీలు ఇచ్చి
ఇప్పుడు ఒకవేళ వాళ్ళు మీటింగ్ అరేంజ్ చేశారనుకోండి, ఆ ఆటోలు ఛార్జీలు ఇస్తారు, పాస్టర్కి ఇంత అని ఛార్జీలు ఇస్తారు, పాస్టర్కి ఇంత అని గిఫ్ట్లు ఇస్తారు. ఇవన్నీ ఇట్లా నేర్పించారు కాబట్టి స్థానిక సంఘాల్లో, ముఖ్యంగా ఇండిపెండెంట్ సంఘాల్లో ఇలాంటి డ్రాబ్యాక్స్ ఉండటం అనేటువంటిది చాలా దుఃఖకరమైనటువంటి విషయంగా ఈ దినాల్లో మనం చూస్తున్నాం. ఇందాక కృష్ణ అని చెప్పినట్టు వీటన్నిటి కొరకు మనము ప్రత్యేకంగా ప్రార్థించవలసినటువంటి వారంగా ఉంటున్నాము అనేది మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. మనం చేసే ప్రతి ఇలాంటి ప్రణాళిక ఏదైనా కానీ దానికి ముందుగా బాగా ప్రార్థన చేసి వాళ్ళ కొరకు మనము ఏదైనా కానీ ముందుకు తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి అనేటువంటిది నా ఉద్దేశం. అయ్యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే ప్రశాంత్, Thank you. proceed with the program. యా. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ముగింపుకు వచ్చేస్తున్నాం మనం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా మన మధ్యలో ఉన్న బ్రదర్ విలియం కేరీ గారు ఫ్రమ్ విజయవాడ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ఓకే బ్రదర్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా వాయిస్ వినపడుతుందా? ఎస్ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. ఈ యొక్క విలువైన అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పార్ట్నర్షిప్ ఇండియా పరిచయ వ్యవస్థాపకులకు, అదేవిధంగా దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ చాలా విలువైనటువంటి అమూల్యమైన వర్తమానాన్ని దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం మనకి వినిపించాడు. కాబట్టి మొట్టమొదటిగా నేను ఈ ప్రోగ్రామ్ ని లీడ్ చేస్తున్నటువంటి చర్చ్ అండ్ మిషన్స్ అనే టాపిక్ ద్వారా దేవుడు మనతో మాట్లాడిన విషయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, ప్రోగ్రామ్ లీడ్ చేసినటువంటి చైర్పర్సన్ గా ఉన్న బ్రదర్ ప్రశాంత్ నంద్యాల నుంచి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చక్కగా మీరు లీడ్ చేసిన విధానాన్ని బట్టి వందనాలు. అదేవిధంగా థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నా. ఓపెనింగ్ ప్రేయర్ చేసినటువంటి బ్రదర్ యోహాన్ గారు మహేశ్వరవరం నుంచి బ్రదర్ కూడా థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సింగింగ్ లీడ్ చేసినటువంటి సిస్టర్ అనిత కొండపల్లి నుంచి, అదేవిధంగా సిస్టర్ సుశీల గారు హైదరాబాద్ నుంచి సింగింగ్ లో లీడ్ చేసినందుకు మీకు కూడా వందనాలు, థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రేయర్ మెసేజ్ కోసం ప్రేయర్ చేసినటువంటి సిస్టర్ మేరీ జాన్సన్ గారు బెలూమ్ నుంచి చేసినందుకు మీకు కూడా థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను సిస్టర్. అదేవిధంగా స్పీకర్ ఇంట్రడక్షన్ ఇచ్చినటువంటి అన్న కృష్ణయ్య అన్నకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బ్రదర్ నిరీక్షణ్ రావు గారు చక్కగా మనకి ఖమ్మం నుంచి మెసేజ్ ఏదైతే మిషన్స్ నీడ్ అయితే కనపడతా ఉందో ఆ నీడ్ ని త్రూ మ్యాప్స్ ద్వారా చక్కగా మెసేజ్ ద్వారా క్లియర్ గా మన సంఘం ఎలాంటి పరిస్థితిలో ఉన్నదో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి చక్కగా ఎంత మిషన్స్ నీడ్ అనేది చర్చెస్ లో చర్చ్ దానికోసం చేయాల్సినటువంటి పరిస్థితి ఎంత ఉందో క్లియర్ గా దేవుడు అన్న ద్వారా మాట్లాడిన విధానం బట్టి, అన్న చక్కగా తీసుకున్న విధానాన్ని బట్టి అన్నకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెనడిక్షన్ ఇవ్వబోతున్నా కృపారావు అన్నకు కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా ఈ రోజు ప్రోగ్రామ్ అంతా ప్లాన్ చేసి ప్రిపేర్ చేసిన వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి మెంబర్స్ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ను ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కేరీ బ్రదర్. ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ జూమ్ మీటింగ్ ని ముగించుకుందాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ కృపారావు గారు ఫ్రమ్ హైదరాబాద్ ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. వి వెల్కమ్ బ్రదర్ కృపారావు గారు. థ్యాంక్ యూ బ్రదర్ ప్రశాంత్ గారు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, జీవంగల యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ ప్రత్యేకమైన మా ప్రభా శనివారం మా తండ్రి మీరు మా మధ్యకు తీసుకొని రాబడినటువంటి మా ప్రభా ఈ యొక్క చక్కని మా ప్రభా చర్చ్ అండ్ మిషన్ గురించి మా ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేటి సంఘాలలో మా ప్రభా మరి చర్చ్ అంటే ఏంటో మా ప్రభా మీరు చక్కగా విశ్లేషించినందుకు మీకు వందనాలు దేవా.
మా తండ్రి నిజమే నాయన, చాలా మంది ఒక బిల్డింగ్ అని అనుకుంటా ఉన్నారు. కానీ మా ప్రభు బిల్డింగ్ కాదు, కానీ మీరు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి క్రైస్తవ సమూహం అని మా ప్రభు చాలా చక్కగా మా ప్రభు మీరు తెలియజేశారు. వారందరూ కలిసి కూడుకునేదే సంఘం అని చక్కగా మీరు తెలియజేశారు తండ్రి, మీకు స్తోత్రాలు. అదేవిధంగా మా ప్రభు మిషన్ గురించి కూడా మీరు చక్కగా మాట్లాడుతూ వచ్చావు నాయన. మా తండ్రి నేటి సంఘంలో మా ప్రభు యొక్క ప్రేషిత మా ప్రభు పరిచర్యను మా ప్రభు సరిగా గుర్తించలేక మా తండ్రి సంఘాలు మా ప్రభు మరి ఆ పని చేయలేకనే ఉన్నాయి తండ్రి. కానీ మీరు సంఘానికి మీరు ఇచ్చినటువంటి ప్రధానమైన ఆజ్ఞను మా ప్రభు నేటి సంఘాలు మా ప్రభు మరి గుర్తించలేకపోతున్నటువంటి పరిస్థితిని మేము చూస్తా ఉన్నాం తండ్రి. అలాంటి పరిస్థితులలో మా ప్రభు ఈ దినం ప్రత్యేకంగా మా తండ్రి ఈ చక్కని అంశాన్ని మా ప్రభు మీరు ఏర్పాటు చేసి ఆయన మీ దాసుడు మా ప్రభు మా ప్రియ సహోదరుడు నిరీక్షణ గారి ద్వారా మా ప్రభు మీరు వివరించినటువంటి చక్కని వాక్య భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తున్నాను దేవా. చెప్పబడినటువంటి మాటలు విన్నవారు నాయన మరి వారి వారి పరిచర్యలలో మా ప్రభు సంఘాలలో చక్కగా వాటిని మా తండ్రి ఇంప్లిమెంట్ చేయడానికి నీ కృప అనుగ్రహించాను తండ్రి. నాయన ఒకవేళ వారు సంఘాలలో సభ్యులు అయితే వారి యొక్క సంఘ కాపరి ద్వారా మా ప్రభు మంచి రిలేషన్షిప్ని మా తండ్రి వారు పెంచుకొని ఇలాంటి ఉద్దేశాలను మా ప్రభు వారితో పంచుకోవడం ద్వారాగా వారి యొక్క సంఘం యొక్క పరిస్థితిని వారు గుర్తిరిగి నాయన ఈ పనిని తీసుకువెళ్ళే భాగ్యం వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రభా ఈ యొక్క సమయంలో ప్రభా మరి ఈరోజు తీసుకొచ్చినటువంటి ప్రతి మా ప్రభు వారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. విన్న మాటలు చక్కగా వారు ఇంప్లిమెంట్ చేయడానికి నీ కృప అనుగ్రహించండి దేవా. ఇట్టి అవకాశాన్ని కల్పించినటువంటి పార్ట్నర్షిప్ ఇండియాని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఏదైతే నేడు సంఘాలు కోల్పోనియో దానిని మా ప్రభా తెలియజేయడానికి మా ప్రభా ఆ విషయాలు సంఘాలలో బోధించడానికి ప్రభా నీ దాసుల ద్వారాగా మా ప్రభా మీరు ఎన్నుకొని తండ్రి ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ పరిచర్యను మీ దయగల స్థాలకు అప్పచెప్తున్నాం. ఇంకా మా ప్రభా మాకు పరిచయమైనటువంటి సంఘాలకు ఈ పనిని మా ప్రభా మేము పరిచయం చేసి మా ప్రభా సంఘ విస్తరణకు సంఘం మా ప్రభా తన యొక్క వంతు బాధ్యతను చేసేదిగా ఉండటానికి మా ప్రభు ఉండుటకు మేమందరం తోడ్పట్టుకు నీ కృపను అనుగ్రహించండి. ఆ రీతిగా రానున్న దినాల్లో నాయన ఈ యొక్క పరిచర్యను మా ప్రభు మీరు వాడుకొని మహిం పొందమని అనుకుంటున్నాం తండ్రి. ఇలాంటి పరిచర్యను మా ప్రభు మా తండ్రి ఇచ్చినటువంటి మీ యొక్క దర్శనం మా ప్రభు మా ప్రియులు కృష్ణయ్య అక్కను బట్టి మీకు వందనాలు. వారి యొక్క మా ప్రభు పనివారం బట్టి మీకు వందనాలు. స్టాఫ్ కొరకు నాయన మా ప్రభు బోర్డు మెంబర్స్ కొరకు నాయన వారికి ఇచ్చినటువంటి గొప్ప దర్శనాన్ని బట్టి పరిచర్య భారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇట్లా భారభరితమైనటువంటి పరిచర్యను మా ప్రభు ఇంకా నువ్వు విస్తరింపజేయడానికి నీ కృపను గ్రహించండి. కావలసిన వనరులను మీరు దయచేయండి మా ప్రభు. మా తండ్రి స్టాఫ్ను మీరు అనుగ్రహించండి దేవా. మా నాయన మరి వెల్ విషర్స్ని మీరు అనుగ్రహించండి. ప్రేయర్ పార్ట్నర్స్ని మీరు అనుగ్రహించండి. నార్త్ ఇండియా కూడా మా ప్రభు ఇంకా త్వరితగా వెళ్ళడానికి సహాయం చేయండి. కొన్ని ఏరియాస్ రీచ్ అవ్వడానికి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా. మరి ఇంత గొప్ప పని మా ప్రభా ఈ దినాల్లో మా తండ్రి మరి ఎక్కడో స్ట్రాగన్ అయిపోయినట్టుగా మేము చూస్తున్నాం దేవా. కనుక మా ప్రభా మరి మీరు ఈ దినాలను మాకు చక్కగా సూచనలుగా చూపిస్తున్నటువంటి దినాల్లో సంఘం మేలుకొనడానికి నీ కృపను గ్రహించండి. మీ రాకడకు సిద్ధపడే వధువు సంఘాలుగా తీర్చబడటానికి నీ కృపను గ్రహించండి దేవా. మీకు వందనాలు. ఈ దినం ప్రత్యేకంగా మా ప్రభా ఈ యొక్క ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి వారిని బట్టి మీకు వందనాలు. ఈ ప్రోగ్రామ్ ని మా ప్రభా చైర్ చేసినటువంటి సోదరుడు ప్రశాంత్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ప్రభా మరి ప్రార్థన చేసినటువంటి మా ప్రభా యోహాన్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రోగ్రామ్ లో పాటలు పాడినటువంటి బిడ్డలు నాయన సిస్టర్ అనితాని బట్టి సిస్టర్ సుశీలాని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకను మీరు వీరిని బహుగా వాడుకొని నడిపించినాం తండ్రి. ప్రభా పరిచర్య కొరకు వాక్య పరిచర్య కొరకు ప్రార్థించినటువంటి మా ప్రభా మరి సిస్టర్ మేరీ జాన్సన్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా నాయన మరి ముఖ్యంగా నిరీక్షణను బట్టి మీకు వందనాలు దేవా.
మీ దాసుని మీరు వాడుకున్నందుకు మీకు వందనాలు. తను చేస్తున్న పరిచర్యను మీరు ఇంకొన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మా తండ్రి తనకి ఇచ్చిన చక్కని తలాంతులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవ. వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచయం మీరు దీవించి వారు అడుగుతున్నారు తండ్రి ప్రభా. మరి నాయన వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేసినటువంటి ప్రియులు విలియం కేరీని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవ. ఈ రీతిగా మా ప్రభా ఈ యొక్క దినం మా ప్రభా పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృష్ణ అన్న కూడా మా ప్రభా చక్కని ఇంట్రడక్షన్ ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో మా ప్రభా